అందరూ గమనించారో లేదో మన అశ్విని నక్షత్రం మొదలుకొని ఆశ్లేష వరకు మనం మాట్లాడుకున్నది రామావతారం గురించి. ఓకే. ఆశ్లేషలోని మనము కృష్ణుడి అన్నగారైనటువంటి బలరాముడి గురించి కూడా మాట్లాడుతాం. సో అక్కడి నుంచి తీసుకోండి. ఇంకా అక్కడి నుంచి ఆశ్లేష నుంచి మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ మనకు వస్తున్నట్టు, ఆ పాత్రలు మనకు వస్తున్నట్టు కనబడతాయి. చూడండి, మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది ఆశ్లేష. అందులోని బలరాముడు కనిపించాడు. ఆ తర్వాత మనకి మఖలో దుర్యోధనుడు అనుకున్నాం. అందుకే పితృణాం మఖ రుదంత. దుర్యోధనుడి కోసం ఎప్పుడు ధృతరాష్ట్రుడు ఏడుస్తూనే ఉన్నాడు. పితృణాం అంటే ధృతరాష్ట్రుడు, మఖ దుర్యోధనుడు, రుదంత ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత కింద పడిపోయాడు. ఓకే. అపభ్రంశంలోని తర్వాత దుర్యోధనుడు కింద పడిపోయాడు అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చిన వ్యక్తి మనకు కనిపిస్తున్నది పూర్వ ఫల్గునిలోని ఉత్తర ఫల్గునిలోని ఫల్గుణ. అంటే చెప్పక్కర్లేదు ఎవరికి, ఫల్గుణ అంటే అర్జునుడు. కనుక అర్జునుడికి సంబంధించిన విషయాలు ఈ రెండు నక్షత్రాల్లోనే ఉంటాయి. పూర్వ ఫల్గునిలోని అర్జునుడు మనకి యుద్ధానికి ముందు, కురుక్షేత్రం జరగడానికి ముందు ఉన్న అర్జునుడిగా, కొంత పేదరికాన్ని, ఎందుకంటే కొద్ది రోజులు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆ, ఏమంటారు, భిక్షాటన కూడా చేశారు అన్నది ప్రసిద్ధి. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండవచ్చు పూర్వ ఫల్గునిలో. ఎందుకంటే పాండవులు కొద్ది రోజులు భిక్షాటన చేశారు, కొద్ది రోజులు అజ్ఞాతవాసం చేశారు, చాలా కష్టాలు అనుభవించారు. ఓకే. పూర్వ ఫల్గునిలోనే ఉండొచ్చు. కొద్దిగా ఉత్తర ఫల్గునిలో అది ఎలా కనిపిస్తుంది అంటే పూర్తి ఫల్గునుడి యొక్క చరిత్ర. అంటే ఫల్గునుడు పుట్టడమే రాజు యొక్క కొడుకుగా పుట్టినట్టు. అతను లేకపోయినా సరే, అర్జునుడి తండ్రి లేకపోయినా సరే, ధృతరాష్ట్రుడితో వీళ్ళు పెరుగుతున్నా సరే, ఆ రాబోయే కాలానికి పాండవులే రాజులు అవుతారు అన్నది నానుడిగా మెలిగింది. అదే ధృతరాష్ట్రుడిని, భీముడిని ఇబ్బంది పెట్టింది. ఓకే. కనుక రాచరికం ఉంటుంది, మా అన్నగారే ధర్మరాజే రాజు అవుతాడు అన్న విషయం మీద అర్జునుడు పెరిగాడు. కానీ కొద్ది రోజులు మధ్య వయస్సు వచ్చిన తర్వాత కొద్ది రోజులు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ రాజ్యాన్ని తాను జయించి ధర్మరాజుకి ఇచ్చాడు. ఇది కదా అర్జునుడి స్టోరీ. ఇంచుమించుగా మీకు ఈ ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది ఉత్తర ఫల్గునిలో. ఏమిటంటే ఆ, పుట్టడంతోనే బాగా డబ్బుతో పుట్టడము. ఓకే. బాగా అంటే ఏదో ఖచ్చితంగా అంబానీ అయిపోవాలని లేదు. ఉన్న దాంట్లో మిడిల్ క్లాస్ లో, అప్పటి మిడిల్ క్లాస్ లేదా ఆ రోజు ఆనాటి పరిస్థితులకి, ఆ దేశంలో ఉన్న, ఆ కాలంలో ఉన్న పరిస్థితులకి వీళ్ళు పర్వాలేదు అనిపించుకునే కుటుంబంలో ఉండడము. కొద్దో గొప్ప ముద్దుగా పెరగడం. ఓకే. ఎందుకంటే ఈ సింహంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఇంచుమించుగా ముద్దుగా పెరగడం మీద దృష్టి సారించి ఉంచుతాయి. ఎందుకంటే కొంత మఖ, కొంత ఫల్గుని, రెండిట్లోని కూడా మీకు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు పాత్రలుగా. ఎందుకంటే కథ నడుస్తుంది కనుక ఆ కథలో ఏ పాత్రకైనా సరే జీవితాన్ని జోడించుకొని చూసుకోవచ్చు. అలా చూసుకున్నప్పుడు కొంత మీకు ఆ, అంటే ఇందులోని ఎవరో ఒకరు హీరో, అంటే అర్జునుడు ఏదో హీరో అనుకోవడం, దుర్యోధనుడు అనగానే ఏదో పెద్ద విలన్ అనుకోవడం అలాంటివి చెయ్యకండి. ఓకే. సో మఖ ఉన్నంత వాళ్ళంతా ఏదో దుర్మార్గులు, ఏదో ఉత్తరా ఫల్గుని, పూర్వ ఫల్గుని ఉన్న వాళ్ళంతా పెద్ద హీరోలు, ఆ ఉద్దేశంలో దయచేసి ఆలోచించకండి. ఏ నక్షత్రానికి కూడా హీరోయిజము, ఇంకో నక్షత్రానికి ఏమో ఏదో విలనిజము అలాంటివి ఏమి అంటగట్టకండి. ఓకే. క్లీన్ మైండ్ తో ఉంచండి. ఏ నక్షత్రము పూర్తి మంచితనాన్ని ఇవ్వదు, ఏ నక్షత్రము పూర్తి చెడుని ఇవ్వదు. సినిమాటిక్ గా దయచేసి ఆలోచించకండి. రెండు వైపుల నుంచి రెండు గుణాలు వస్తాయి. ఓకే. కనుక మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే పూర్వ ఫల్గునిలోనైనా, ఉత్తర ఫల్గునిలోనైనా, మఖలోనైనా, ముఖ్యంగా సింహరాశిలో మనకి కొంత ముద్దు చేయడము అన్నది కిందటి మారు కూడా మనం చెప్పుకున్నాం. ముద్దుగా పెరగడము, గారంగా పెరగడము అన్నటివి మీకు కనిపిస్తాయి. కొద్ది రోజుల తర్వాత ఆ గారాని వల్ల వచ్చే ఇబ్బందులు ఉండడము. ఓకే. రకరకాల ఎగ్జాంపుల్స్ నేను మాట్లాడతాను, ఎగ్జాంపుల్స్ గురించి. ఒకటి ఏంటి అంటే నా బిడ్డ కష్టపడకూడదు అన్న ఉద్దేశంలో ఈ ఉత్తరా ఫల్గుని యొక్క తండ్రి ఉండడం. ఓకే. ఓకే. ఉత్తరా ఫల్గుని యొక్క తల్లిదండ్రులు నా బిడ్డ కష్టపడకూడదు అనే ఉద్దేశంలో ఉండడం ఒకటి కనిపిస్తుంది మీకు. వారి బాగు కోసం బాగా సంపాదించినట్టి తండ్రి కనిపిస్తాడు. ఆ తర్వాత ఏమంటారు, కొద్ది రోజులు వీరికి ఆ డబ్బు పోవడము, ఆ వైభవం పోవడము, ఉన్నా సరే ఆ వైభవాన్ని అనుభవించలేక వేరే ఊరు వెళ్ళి ఉండవలసి రావడము.
ఓకే, ముఖ్యంగా ఇది కనిపిస్తుంది ఎందుకంటే పాండవులు హస్తినాపురంలో ఉండలేకపోయారు, వాళ్ళని వెలివేశారు, ఎగ్జైల్లో ఉన్నారు, వాళ్ళు కాన్స్టెంట్ గా వేరే వేరే దేశాల్లో బతకవలసి వచ్చింది, కొద్ది రోజులు అజ్ఞాతవాసం కూడా చేశారు. ఆ తర్వాత కదా వెనక్కి వచ్చి రాజ్యాన్ని పొందారు, అది పెద్ద యుద్ధం చేశాక. కనుక వీళ్ళకి ఏంటి అంటే ఆ, ఈ రకంగా వేరే దేశంలో బతకవలసి రావడం, దేశమైనా అవ్వచ్చు, రాష్ట్రమైనా అవ్వచ్చు, వేరే జాగా మొత్తానికి వాళ్ళకు ఉన్న ఆస్తిని వాళ్ళు అనుభవించలేని పరిస్థితుల్లో కొద్ది రోజులు ఉండడం ఆ, చాలా వరకు కనిపిస్తున్నాయి ఎగ్జాంపుల్స్ లోని. సరే, మనం దానికి వెళ్లే ముందు ఒక్కసారి మంత్రాన్ని చూద్దాం. ఇది ఉత్తరా ఫల్గుని యొక్క మంత్రము. ఇందులో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పూర్వ ఫల్గుని, ఉత్తరా ఫల్గుని మనకి వేరు వేరు నక్షత్రాలు, కానీ ఆ ఏమంటారు, లక్షణాలు రెండు వైపుల నుంచి ఉంటాయి కనుక. ఎందుకంటే ఉత్తరా ఫల్గుని ఒక్క పాదము సింహంలో ఉంటుంది, మిగిలిన మూడు పాదాలు మీకు దీంట్లో ఉంటాయి, వర్గోలో ఉంటాయి, కన్యలో ఉంటాయి. ఓకే, కనుక సింహానికి ఉన్న కొద్ది లక్షణాలు, తర్వాత కన్యకి ఉన్న కొద్ది లక్షణాలు, అంటే మనం ఇంకా రాసులు నేర్పించలేదు నేను మీకు. ఆ అవి నేర్పించినప్పుడు మరింత విస్తారంగా నేర్చుకుందరు, కానీ ప్రస్తుతానికి ఏంటంటే సింహానికి ఉన్న కొద్ది లక్షణాలు, కన్యకు ఉన్న కొద్ది లక్షణాలు రెండు వస్తాయి. భగస్య ఉత్తరే వహతవః పరస్తాత్ వహమాన అవస్తాత్. ఇది మంత్రము. ఇది తైత్రేయ బ్రాహ్మణ నుంచి తీసుకున్నాము. ఇది డౌన్లోడబుల్, ఎవరికి కావస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మంత్రాలు అన్ని వరుస పెట్టుంటాయి. ఓకే, భగస్య ఉత్తరే వహతవః పరస్తాత్ వహమాన అవస్తాత్. ఇది మంత్రము. నక్షత్రం యొక్క అధిదేవత భగ. భగ అంటే భగవంతుడు లో నుంచి భగ ఉంది. ఓకే, కనుక మనం ఎవరినైతే భగవంతుడిగా కొలుస్తామో అతను భగ అయి ఉన్నాడు. ఈ రోజుల్లో ఈ ఆ, ఏమంటారు, పురాతన వేదిక్ దేవతల్ని, వేదిక దేవతల్ని ఎవ్వరూ కొలవడం లేదు, ఒకప్పుడు కొలిచేవారట. ఓకే, ఆది శంకరాచార్య వచ్చిన తర్వాత ఇవన్నీ కొంత మార్చి మనకి ఏవైతే పనికొస్తాయో వాటిని మార్చి పూర్తిగా అతను వేరే సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసి హిందూయిజం ని కాపాడాడు అని చాలా మంది అంటున్నారు. అది నిజమో అబద్ధమో మనకి అప్రస్తుతం. కారణం ఏంటంటే మనం జ్యోతిషం నేర్చుకుంటున్నాం కాబట్టి జ్యోతిషంలో వేదిక ఆ, దేవతల గురించి మనం నేర్చుకోవాలి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో భగ అంటే ఫల్గుణుణ్ణి రక్షించిన భగవంతుడు. ఓకే, ఫల్గుణుణ్ణి రక్షించిన భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఓకే, ఈ భగ తర్వాత ముందు నక్షత్రంలో, పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్న ఆర్యమాన్, ఇద్దరు ఒక్కడే నిజానికి. ఆర్యమాన్, ఆర్య అంటే సార్ అని మనం చెప్పుకున్నాం కదా, అరి యమన్ అని కూడా చెప్తున్నాం. అరి యమన్, యమన్ అంటే యముడు. హరి యముడికి శత్రువు. యముడు ఏం చేస్తాడు? సంహారం చేస్తాడు. విష్ణుమూర్తికి ఏమి ఇచ్చారు పని? స్థితి ఇచ్చారు. స్థితికారకుడు కదా, అంటే ప్రాణాన్ని కాపాడేవాడు విష్ణుమూర్తి. అదే కదా, మీరు చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ ప్రాణాన్ని ఇస్తాడు, పుట్టుక బ్రహ్మ, ఏ స్థితి విష్ణువు, లయ మహేశ్వరుడు, అందరికీ తెలిసిందే, ఇది నేను కొత్తగా ఏం చెప్పేది లేదు. కనుక స్థితి చేస్తున్నాడు కనుక విష్ణువుని స్థితికారకుడు అన్నారు. కనుక ఏంటి, బతుకున్నంతసేపు యముడు లేనట్టే. కనుక బతుకుడానికి కారణము, బతుకు తెరువుకి కారణము, జీవిక అని అంటారు భాషలన్నిట్లో. జీవిక అని అంటే ఏంటి? ఉద్యోగము, డబ్బు, వీటిని జీవిక అంటారు కదా. జీవనానికి ఉపయోగపడేది జీవిక. కనుక స్థితికారకుడు విష్ణువు. ఆ డబ్బు కావాలి మనిషి బతకాలి అంటే. ఎందుకంటే ఉపన్యాసం ఇవ్వడానికి డబ్బు అక్కర్లేకపోవచ్చు, దానికి కావాలి. ఎందుకంటే శక్తి కావాలిగా. శక్తి కావాలంటే భోజనం చేయాలి, భోజనం చేయాలంటే డబ్బు కావాలి. సో అది ఇచ్చేవాడు ఈ భగ. ఓకే, కానీ ఈ భగ అనగానే ఏదో ఇది భగవంతుడు నక్షత్రము అని పూర్తిగా హీరోయిజం మాత్రమే దీనికి చూపించడము, ఏదో మఖ అనగానే చెడ్డ నక్షత్రము, అదంతా చెడు అని అనుకోవడము, ఆ అజ్ఞానాల్లో ఇంకా తేలుతున్నారు మీరు అంటే జీవితంలో ఇంకా చాలా మొదటి అంకంలో ఉన్నారు. పరిపక్వతలోని బాగా ముందుకు రండి, అలా ఏమీ ఉండదు. ఓకే, అందుకే వేద అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ శ్లోకాల్లో అర్థాలు తీసుకునేటప్పుడు విష్ణువుని దేవుడుగా, రుద్రుణ్ణి దేవుడుగా, లేకపోతే శ్రవణాన్ని దేవుడుగా తీసుకున్నారు, లేకపోతే ఆ మిగిలిన నక్షత్రాలు పనికిరాని అని అనుకున్నారు, చాలా పెద్ద పప్పులో కాలేస్తున్న వారు అవుతారు. అలాంటివి చెయ్యకండి. సరే, అర్థం చేసుకోవడానికి ఏమిటి అంటే ఫల్గుణుణ్ణి కాపాడిన ఫల్గుణుణ్ణి కాపాడిన భగవానుడు అంటే కృష్ణ పరమాత్మ అని అనుకోండి. పరమాత్మ అని అనడం కూడా ఒక రకంగా తప్పు, ఏం చేతంటే వెంటనే మనం దానికి ఏదో పరమాత్మను జోడిస్తాం. కృష్ణుడు అని అనుకోండి. ఓకే, సో ఈ కృష్ణుడు ఏం చేస్తాడు?
మిమ్మల్ని సారథిగా అంటే ఫల్గుణుణ్ణి సారథిగా కూర్చోబెట్టుకుని యుద్ధం చేయించి అతన్ని కాపాడి నాలుగు వైపుల నుంచి ఏ టైంకి ఏది చేయాలో మొత్తం అంతా సర్ది చేసి ఆఖరికి తన రాజ్యాన్ని తనకి ఇప్పించాడు. ఓకే. కనుక ఇందులో ఏంటి అంటే భాగము అని అర్థం ఉంది చూడండి. భాగ రెండు ఇంచుమించుగా సరిపోతాయి. ఈ భాగానికి సంబంధించింది. కనుక మనిషి జీవితంలో మీకు రావలసిన భాగం ఏదైనా ఉందనుకోండి, భాగం ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి దగ్గర నుంచి వస్తుంది. భార్యకి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వస్తుంది. కనుక స్త్రీ పురుషులకు వారి వారి భాగాలు వారికి రావడము అన్న దాని మీద ఈ నక్షత్రం నడుస్తుంది. ఓకే. అంటే ఏమిటి? ఆస్తి అన్నమాట. ఆస్తి, దానికి సంబంధించిన పంపకాలు, అవి దానికోసం ఆస్తులే కాదు. ఎందుకంటే పూర్వపు రోజులు తీసుకోండి, ఒక 10 మందిని కన్నారు అనుకోండి, ఆస్తి పంపకాలతో పాటు పెద్దలు ఎక్కడ ఉన్నారన్నది ఉండాలి అన్నది కూడా పంపకాలు ఉండేవి. ఎక్కువగా పెద్దవాడి దగ్గర ఉండడానికి ఇష్టపడేవారు. కానీ ఈ విషయంలో ఏంటి అంటే చిన్నవాడి దగ్గర ఉండడానికి ఇష్టపడే తల్లిదండ్రులు అన్న అర్థంలో కూడా వస్తుంది. ఓకే. అంటే ఒక్కోసారి ఒక్కడే ఉంటారు కదా, మరి చిన్నవాడు ఎలాగా అంటే జనరల్ గా ఏంటంటే ఒక నలుగురు ముగ్గురు ఇద్దరు, కనీసం ఇద్దరు ఉన్నప్పుడు ఎవరైతే చిన్నవారో వారింట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే అర్జునుడు ధర్మరాజు కంటే చిన్నవాడు, భీముడు కంటే చిన్నవాడు. అందుకని ఓకే. దీంట్లో సింబల్స్ ఒక మంచము. ఓకే. మనం కిందటి మార్కు కూడా నేర్చుకున్నాం మంచం గురించి. అందులో మొదటి రెండు కాళ్ళు పూర్వ ఫల్గుని, వెనక రెండు కాళ్ళు కూడా ఉత్తర ఫల్గుని. ఓకే. అలాగే ఆ బుల్, నంది, లేకపోతే ఒక ఎద్దు. ఎద్దు చూడండి, ఎద్దు గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఆవు గాని ఎద్దు గాని ఎక్కడ కనిపించినా ఆ దేశము లేకపోతే ఆ ఇల్లు, ఆ కుటుంబము సస్యశ్యామలంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఒక ఎద్దు ఉంటే ఆ ఎద్దుతో ఏదో పాట కూడా ఉంది. శ్రీహరి పాడతాడు పాట. పల్లె కన్నీరు పెడుతుందో అన్నట్టు ఒక పాట ఉంటుంది. కమ్యూనిస్ట్ పాట అనుకోండి. దాంట్లో కూడా ఒక ఇది ఉంటుంది. ఒక ఏడాదంతా పని దొరుకుతుందంట ఎడ్ల బండి ఉన్నవాడికి. ఒక ఎద్దు చేతిలో ఉంది అంటే ఏడాదంతా పని దొరికే ఇది ఉంటుంది. పని దొరికిన వాడికి ఏమిటొస్తుంది? పని ద్వారా డబ్బు వస్తుంది కదా. కనుక ఇది డబ్బు బాగా ఇవ్వగల నక్షత్రము. ముఖ్యంగా ఎడ్లు మీ నాన్నగారికి ఉన్నాయనుకోండి, ఒక 50 ఎడ్లు, మీరు ఇద్దరు పిల్లలు అనుకోండి, 25 ఎడ్లు మీకు, 25 ఎడ్లు మీ తమ్ముడికి కదా, అలా పంచి పెడతారు. కనుక భాగం అన్నమాట. ఆ భాగము ద్వారా వచ్చిన ఎడ్లు. ఎడ్లు అంటే ఈ రోజుల్లో ఏదైనా కావచ్చు. ఇళ్ళు, స్థలాలు, తర్వాత బ్యాంకు డిపాజిట్లు, ఇవన్నీ మీకు ఆస్తిగా భాగముగా మీకు చెందవలసినది. ఇది ధ్రువము, స్థిరము. ఇది ఒక మంచి విషయం. ఏంటి అంటే దీంట్లో ఒక మారు యోగం వచ్చిందా, కలిగిందా, ఇది ధ్రువముగా స్థిరముగా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఇందులోని యోగాలు ఎక్కువ కాలం ఉంటాయి. జనరల్ గా డబ్బులు ఇస్తాయి. లేదా ఆ డబ్బుని మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు భాగం పంచుతారు అనుకోండి, ఒక వ్యక్తిని తీసుకోండి, భాగం పంచడానికి ఉన్నాడు అనుకుందాం. కొంతమంది ఉంటారు, ఆ వ్యక్తి యొక్క కజిన్స్, వాళ్ళు జనరల్ గా ఇతను సంపాదించినంత డబ్బు సంపాదించి ఉండకపోవచ్చు. అతనికి పిల్లలు ఉన్నారు, ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలకి భాగాలు పంచాలి. పెద్ద ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది, రెండో ఆయన మూడో ఆయన దగ్గర వాళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ పెద్దగా డబ్బు లేదనుకున్నాం. ఇప్పుడు ఆ పిల్లలు కూడా వచ్చి మాకు కూడా ఏదైనా ఇవ్వు పెదనాన్న అని అంటారేమో అని భయం కొంటుంటుంది. ఆ భయం కూడా ఇందులో మీకు కనబడుతుంది. ఓకే. ఎందుకంటే కిందటి వారము నేను చెప్పవలసిన దాంట్లో ఒక పాయింట్ మిస్ చేశాను. ఆర్యమాన్ అని ఒక పదం ఉంది కదా. ఈ ఆర్యమాన్ ఒకసారి చూడండి, ఇందులో ఇంక్లూడ్ చేశాను, తర్వాత మీరు చూసుకుందాం. ఈ ఆర్యమాన్ లో ఇంకా చూడండి, ఆర్యమాన్ లో ఉమ్, దానికి ఎక్కడ రాసిన గుర్తులేదు. ఆ, ఇది ఇది ఆర్యమాన్ అనే వ్యక్తి ఆ ఇది రూల్ చేస్తాడు మన డాక్యుమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళు ఉన్నాయనుకోండి, స్థలాలు ఉన్నాయనుకోండి, వాటికి కాగితాలు ఉంటాయి కదా. ఈ ఫలానా వ్యక్తి యొక్క ఆస్తి యొక్క కాగితాలు అంటాం, ఆస్తి కాగితాలు అవ్వచ్చు. ఈ ఏదైనా కాగితాల్ని ఆర్యమాన్ రూల్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు చతుర్థానికి కనెక్షన్ లో ఆర్యమాన్ ఉన్నాడు అనుకోండి, అంటే పూర్వ ఫల్గుని అలాంటి నక్షత్రాలు, ఫల్గుణులు ఇద్దరు కూడా, అంటే ఆ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాలు
ఈ రెండు కూడా చతుర్థానికి కనెక్షన్ లో ఉన్నప్పుడు ఆస్తి యొక్క పత్రాలు అన్న అర్థంలో వస్తుంది. 10వ ఇంటికో కనెక్షన్ లో ఉన్నాయనుకోండి, మీకు రావాల్సిన అపాయింట్మెంట్ లెటర్. మీరు ఏదో ఉద్యోగం జాయిన్ అవుతాం అనుకుంటే ప్రతిసారి మెడికల్ చేస్తారా, మెడికల్ క్లియరెన్స్, దానికి కూడా ఒక కాగితం ఇస్తారు, యువర్ మెడికల్లీ ఫిట్, మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అనడానికి మరో కాగితం వస్తుంది. మెడికల్ ఫిట్నెస్ కోసం ఒక కాగితం, మీరు మెడికల్ గా ఫిట్ గా ఉన్నారని చెప్పి మరో కాగితం, ఆ తర్వాత మీకు ఉద్యోగం ఇస్తారు. అలాంటి కాగితాలు, లేదా మీకు ఏదో ట్రాన్స్ఫర్ ఆర్డర్, అది కూడా ఒక కాగితం. లేదా రకరకాలు, మీకు ఏదో ఇన్సూరెన్స్ ఉంది, 8th హౌస్ కనెక్షన్ ఉంది, ఇన్సూరెన్స్ యొక్క కాగితం. రోజు బస్సులో ప్రయాణం చేస్తున్న బస్ పాస్, అది కూడా ఒక కాగితం, ఒక డాక్యుమెంట్, అది పోగొట్టుకోవడం, లేకపోతే అది ఉండడము, అది రావడము. ఓకే, లేకపోతే సీజన్ టికెట్ కొనుక్కుని సీజన్ టికెట్ మీద రోజు ట్రావెల్ చేస్తున్నారు, ఇది 4th హౌస్ కనెక్షన్, అలాంటిదో. ఓకే, వాటికి అఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు అవి పోవడము, లేకపోతే వాటి కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, అవి మళ్ళీ దొరకడము, ఇలాంటివి జరగడం. లేదు అంటే దాని మీదే జీవితం ఆధారపడి ఉండడం. కొంతమంది చూడండి, ట్రైన్లలో ఆ రోజుల్లో వెళ్ళేవారు, ఇప్పుడు మరి ఎంతమంది వెళ్తున్నారో నాకు తెలీదు. ఈ ట్రైన్ అండి, ఇది టైంకి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళగలుగుతానండి అని. ముఖ్యంగా మనకి ఇంటీరియర్, అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో మరి కూడా ఉంటారు అనుకుంటారు. ఈ ట్రైన్ లెక్కి ఉదయాన్నే వెళ్ళేవారు. ఈ ట్రైన్ పట్టుకుంటారు, ఎక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉంటారు, సికింద్రాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఏం అవడాలి వాళ్ళ ట్రైన్ పట్టుకుంటారు, పట్టుకొని రోజు అది ఎక్కి వెళ్తూ ఉంటారు. ఓకే, అలాంటివి కూడా ఉండవచ్చు ఆర్యమాన్ వల్ల. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఇది. సో ఇది కూడా ఊర్ధ్వముఖ నక్షత్రము. తనకి తానుగా ఏమి చెయ్యదు, భగవంతుడిని ప్రార్థిస్తుంది, అతని మీద నమ్మకం పెట్టుకొని ఉంటుంది. ఎందుకంటే అర్జునుడు కృష్ణుని మాత్రమే నమ్మాడు, మరి ఇంకేం లేదు. ఓకే, ఇది స్టార్ ఆఫ్ ప్యాట్రోనేజ్. ఓకే, స్టార్ ఆఫ్ ప్యాట్రోనేజ్ అంటే ఏం లేదు, కృష్ణుడితో కలిసిన అర్జునుడు చేయవలసిన కర్మ అంతా చేసి, అంటే మహాభారతం జరుగుతుండగా భగవద్గీత మొత్తం విన్న తర్వాత తన యొక్క మోహాన్ని పోగొట్టుకున్న అర్జునుడు తాను చేయట్లేదు, ఇదంతా మొత్తం కృష్ణుడే తెలిసి చేస్తున్నాడని తెలుసుకుని ఆ మోహంలో నుంచి బయటికి వచ్చి తానే గొప్పవాడు అనే విషయాన్ని వదిలిపెట్టి మోహంలో నుంచి బయటికి వచ్చాడు. ప్యాట్రనైజ్ అంటే ఏంటి అంటే, చేసిన పనికి ఏదైనా ఒక ప్రతిఫలం లాంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ గా ఇది కస్టమర్ సర్వీస్ లోనే మనుషులు వాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్యాట్రనేజ్, మాకు రెండో ఆర్డర్ కూడా మీరు ఇచ్చినందుకు సంతోషం అని చెప్పి ఒక థ్యాంక్ యూ లెటర్ లాంటిది పంపించినప్పుడు సేల్స్ వాళ్ళు జనరల్ గా కస్టమర్స్ కి పంపిస్తూ ఉంటారు. అంటే మేము చేసిన ప్రోడక్ట్స్ మీరు వాడినందుకు ధన్యవాదము అనే ఒక దీన్ని ప్యాట్రనేజ్ అంటారు. ఓకే, కనుక తల్లిదండ్రులను బాగా చూసుకున్న దానికోసం ఒక ప్యాట్రనేజ్ గా, ఓకే, వచ్చే ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, మఖలో మొదలైంది, మఖలో పితృణాం, మఖ దగ్గర మొదలైంది. కనుక తల్లిదండ్రులను, పితృణాం అంటే తల్లిదండ్రులు కదా, పితృణాం మఖ, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వచ్చే ఆ, ఏమంటారు, రివార్డ్ అనుకోండి. ఓకే, ది లేటర్ ఫిగ్ ట్రీ ఆర్ ది లేటర్ రెడ్డిష్ వన్ అంటే ఏంటో చెప్తాను. దీన్ని పలాశము అని అంటారు. పలాశము అనే వృక్షం ఉంది, దాని గురించి మాట్లాడదాం. అది కూడా ఒక సింబల్. సో ఫౌండేషన్ అబౌవ్ వెల్త్ అబ్టైన్డ్ ఫ్రమ్ వన్స్ ఫ్యామిలీ, తన యొక్క కుటుంబము నుంచి వచ్చు ధనము అంటే భాగము. ఫౌండేషన్ బిలో, తన యొక్క భార్య కుటుంబము నుంచి వచ్చు ధనము. ఓకే, చయన శక్తి, చయని అని రాసినట్టున్నాను, చయన శక్తి. ఓకే, చయన శక్తి అని అంటే, చయనము అంటే చూడండి, అగ్నిని స్థాపించుటకై ఇటుక రాళ్ళు మొదలగు వాని చేత చేయబడిన జంతువు యొక్క ఆకారము గల తిన్నే. ఓకే, కనుక ఇదేంటంటే, ఇప్పుడు మనం యజ్ఞం చేయాలనుకోండి, యజ్ఞానికి కొన్ని సంబారాలు కావాలి. సంబారాలు అంటే నా ఉద్దేశం కిందనే ఫైర్ వుడ్ అంటే చెక్కలు, సమిధలు కావాలి కదా ముందు ఇందులో వేయడానికి. సమిధలు అంటే చెక్కలు, పొలాలు, అవన్నీ వాటిని సమిధలు అంటాం. తర్వాత నెయ్యి, అర్ఘ్యం, ఏమంటారు, ఆ నెయ్యి కావాలి, నెయ్యి. తర్వాత ఆ కర్పూరం అది పెట్టి అందులో చమురు అన్ని తెచ్చుకొని పెట్టుకుంటాం యజ్ఞం చేయడానికి. దేనికోసం అయితే యజ్ఞం చేస్తున్నామో దానికి కొన్ని సంబారాలు ఉంటాయి, అవన్నీ పెట్టుకుంటాం. ఏమిటి యజ్ఞం, ఈ బాధ అంతా అని అంటారా, ఏం లేదు, మనం చేస్తున్న పనిని యజ్ఞం కింద భావించారు మన వాళ్ళు. సో ఆ యజ్ఞం చేయడము సంపూర్ణం అవడము చేత వచ్చిన యజ్ఞ ఫలము, అదే ఉత్తరాఖండ్లోని. ఏదైనా కిందటి జన్మలో చేసిన మంచికి గాని, ఈ జన్మలోనే చేస్తూ ఉన్న, చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చిన కొంత మంచి గాని, దాని వల్ల వచ్చిన యజ్ఞ ఫలమే ఉత్తరా పల్గుని.
అందుకనే మీకు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, వీడికి డబ్బులు ఎలా వస్తున్నాయో అర్థమవట్లేదురా, అసలు వీడు ఏం చేయట్లేదు, వీడి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. అది ఉత్తరా ఫల్గుని. ఓకే. చాలా మందికి ఈర్ష్యగా ఉంటుంది ఉత్తరా ఫల్గుణిని చూసి. ఎందుకంటే ఆ, అర్జునుడిని చూసి దుర్యోధనుడు చాలా ఈర్ష్య పడ్డాడు. ఈర్ష్యతోనే నిజానికి దుర్యోధనుడు పాడైపోయింది. ఓకే. కనుక అందుకే మనకి మహలో ఈర్ష్య, జలస్, దాని గురించి మాట్లాడతారు. ఈ ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క అనువాదం ఎక్కువైపోవడం వల్ల, తానే తానే అనుకుంటూ ఉండడం వల్ల మఖ ఈర్ష్యకి గురి అయింది అని చెప్పచ్చు. వెంటనే ఏదో దుర్యోధనుడు చెడ్డవాడు, అర్జునుడు మంచివాడు, ఇంకా అక్కడే ఉన్నారనుకోండి, దానికి కొంచెం పైకి వెళ్ళండి. ఇప్పుడు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు మీ సొంత పిల్లలే అనుకోండి. ఇప్పుడు మీకు ఆ ఇది ఉండదు, ఆ తేడా వ్యత్యాసం మీకు కనబడదు. ఓకే. అక్కడికి వెడితే తప్ప మీరు నేర్చుకోలేరు. అది ముద్ర పడదు మనసులోకి. ఫైనల్ డిజైర్ టు బికమ్ ద లార్డ్ ఆఫ్ యానిమల్స్. ఓకే. ఇందాకలా మనం ఇంతకు ముందు కూడా ఆరుద్రలో ఎక్కడో ఆరుద్రలో చూసాం. లార్డ్ ఆఫ్ ది యానిమల్స్ ఆరుద్ర కూడా అయ్యాడు. చూడండి, రుద్రుడు, ఇక్కడ విష్ణువు. ఈ ఇద్దరు కూడా మొత్తము ప్రపంచంలోనే తిరుగుతున్న చతుష్పాత్తులకి, అంటే నాలుగు కాళ్ళ జంతువులకి, తర్వాత ద్విపాత్తులకి, రెండు కాళ్ళ జంతువులకి, ఇద్దరికి పైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఓకే. టు బికమ్ ద లార్డ్ ఆఫ్ యానిమల్స్. సో ఆరుద్ర, ఉత్తర ఫల్గుని రెండు ఇంచుమించుగా సేమ్. కాకపోతే ఫల్గునుడికి కొంత అమాయకత్వము, కొంత తెలియనితనము, డబ్బు ఎలాగ సంపాదించాలో తెలియకనే డబ్బు ఆటోమేటిక్ గా మొదటి నుంచి ఉండడము ఉంటాయి. ఆరుద్రలోని అలా కాదు. తాను కష్టపడి సంపాదించి రకరకాల శాస్త్రాలు నేర్చుకొని దాని ద్వారా డబ్బు సంపాదించడం ఎలాగా అన్న నిష్ణాతత్వం ఉంటుంది. ఓకే. ఇలా ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క దీనికి కంపారిజన్ మనం చేసుకుంటూ రావాలి. ఎగ్జాంపుల్స్ చేస్తున్నప్పుడు చేద్దాం. ఎందుకంటే కాంటెంట్ చాలా ఉంటుంది. అదే మనకి గంటన్నర పైన పట్టేస్తాం. ఇంకా నేను చెప్పిన తర్వాత కొన్ని మర్చిపోతున్నాను. మళ్ళీ నేను నా లెక్చర్ విన్నాక నాకు తెలుస్తుంది, అరే ఈ పాయింట్ చెప్పలేదు, ఈ పాయింట్ చెప్పలేదు అని. సరే, పురాణిక కథలు ఉన్నాయి చూడండి. కృష్ణ ఫల్గునుడి యొక్క రథ సారథి. ఓకే. భరత్ వృషభ. వృషభము అంటే ఏం లేదు, ఎద్దు అనమాట. మహాభారతములోని వృషభము. యజ్ఞము, హోలీఫైర్. ఓకే. పూర్వ ఫల్గుని యజ్ఞంలో పెట్టే సమిధలకు సమానం అయితే, ఉత్తర ఫల్గుని యజ్ఞములోని వచ్చే మంటకి. ఓకే. యజ్ఞం పెడుతున్నాం, కిందని మన సమిధలు పెట్టి వెలిగిస్తాం. వెలిగిస్తే ఏమవుతుంది, పైనుంచి మనకి మంట వస్తుంది. ఆ మంటలో నుంచి యజ్ఞ పురుషుడు బయటికి వచ్చి, యజ్ఞ పురుషుడు ఏమిస్తాడు, యజ్ఞ ఫలాన్ని ఇస్తాడు కదా. ఉత్తర అభిమన్యువు యొక్క భార్య, పరీక్షిత్ యొక్క తల్లి. ఈవిడ పేరు కూడా ఉత్తర కదా. ఈ నక్షత్రం పేరు కూడా ఉత్తర. ఈవిడ కూడా ఇంచుమించుగా కనిపిస్తుంది మనకి. అంటే ఉత్తర గురించి పెద్దగా ఏమి పురాణాల్లో ఉన్నట్టుగా అనిపించదు. ఆ కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి, ఆవిడకి సంబంధించిన ఏదైనా ఉంటే చూడండి. ఓకే. ముఖ్యంగా మనకి దుర్యోధనుడు, అర్జునుడు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు అనుకోండి. మీకు ఎక్కడ కనిపిస్తుందంటే, ఇంకా రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు విఫలమై రాయబారం వెనకొచ్చిన తర్వాత, యుద్ధం జరుగుతుంది అని తెలిసిన తర్వాత, యుద్ధం మొదలు పెడదాము అనుకున్నప్పుడు ఎవరు ఎవరి వైపు ఉంటారు అన్నది పంచుకుంటున్నప్పుడు కృష్ణుడిని చూడడానికి ద్వారకకి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళ్ళారు కదా. ఇది అందరికీ తెలిసిందే. మనకి దానవీర సూరకర్ణ సినిమాలో కూడా ఉంటుంది. ఓకే, అది కూడా చూడండి కావాలంటే. అర్జునుడు కంటే ముందు దుర్యోధనుడు వెళ్ళి ఉంటాడు, కృష్ణుడు పడుకుని ఉంటాడు. దానికి పడుకున్నట్టు నటిస్తున్నాడు అని అంటున్నారు. ఓకే, అలాగే అనుకుందాం. పడుకుంటున్నట్టు నటిస్తున్న కృష్ణుడు యొక్క తల దగ్గర దుర్యోధనుడు కూర్చున్నాడు. కొద్దిసేపటికి కొంచెం లేట్ గా అర్జునుడు వచ్చాడు. అరే రే పడుకున్నాడే కృష్ణుడు అని చెప్పి కాళ్ళ దగ్గర ఉన్న సోఫా దగ్గర అర్జునుడు కూర్చున్నాడు. సో కొద్దిసేపటికి కృష్ణుడు లేచాడు. అర్జునుడిని మొదట చూశాడు, ఎందుకంటే కాళ్ళ దగ్గర అతను ఉన్నాడు కాబట్టి. లేవగానే అరేదే ఎవరున్నారని చెప్పి కృష్ణుడు చూశాడు. అదేదో ఇదవుతుంది కదా, ముందు నేను వచ్చాను కాబట్టి నాకు ఇవ్వండి, లేదు నేను చిన్నవాడిని కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. మొత్తానికి ఏంటంటే, లేదు నేను అర్జునుడికే ముందు ఇస్తాను అని అంటాడు కృష్ణుడు. నువ్వు ఊరుకోక తప్పదు, ఎందుకంటే మొదట నేను అతన్ని చూశాను కనుక. నా మొత్తం దీన్ని సైన్యాన్ని అంతటినీ ఒకవైపు పెడుతున్నాను, నన్ను ఒక్కడినే ఒకవైపు పెడుతున్నాను. నేను చెర్నాకోలు పట్టుకుని రథాన్ని తోలుతానే తప్ప ఒక్క ఒక్క ఆయుధం కూడా పట్టుకుని ఒక్క యుద్ధం కూడా చేయను. కనుక నన్ను క్షత్రియుడిగా మీరు భావించవలసిన పని లేదు. ఉత్త రథాన్ని తోలుకుని యాదవుడిగా మాత్రమే చూడవలసి ఉంటుంది అని చెప్పినప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాడు దుర్యోధనుడు. అరేరే అర్జునుడు ఎక్కడ
కృష్ణుడిని మానేసి మొత్తం సైన్యాన్ని తీసుకుంటాడు. ఆయుధం కూడా పట్టని కృష్ణుడు నాకెందుకు అనుకుంటూ ఉంటాడు దుర్యోధనుడు. మొత్తానికి అర్జునుడు మాత్రం కృష్ణుడినే తీసుకుంటాడు. నాకు నువ్వు ఆయుధం పట్టకపోయినా పర్వాలేదు బావా, నువ్వు మాత్రం నా వైపు ఉండు అని చెప్పి తీసుకుంటాడు. దుర్యోధనుడు అబ్బా పోండరా బాబు బతికించాడు అని చెప్పి సంతోషంగా మిగిలిన సైన్యాన్ని అంతటిని, నారాయణి సైన్యాన్ని అంతటిని కూడా దుర్యోధనుడు తీసుకుంటాడు. ఇది అందరికీ తెలిసిన కథే. దీంట్లో ఇద్దరు ఆనందంగా ఉన్నారు చూడండి. ఇటు దుర్యోధనుడు ఆనందపడ్డాడు, అటు ఆ, అర్జునుడు ఆనందపడ్డాడు. ఇద్దరికి కావాల్సింది దక్కింది. ముఖ్యంగా ఇది మీకు ఉత్తర ఫల్గుణిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, కనుక మీరు ఎలా ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతున్నట్టు ఇలాగ బయట వాళ్ళకి కనబడుతూ ఉంటుంది అనమాట. ఓకే, భరతృషభ. భరతృషభ మీరు చూస్తే ఆ, ఒకటి రెండు చోట్ల భరతృషభ అన్నమాట మనకి భారతంలో వస్తుంది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి భరతృషభ అని సంబోధిస్తాడు. తిరిగి మళ్ళీ ధృతరాష్ట్రుడిని దుర్యోధనుడు తిరిగి మళ్ళీ భరతృషభ, ఎందుకంటే ఎద్దుకు ఎద్దు పుడుతుంది కదా. అంటే ఏంటి అంటే ఒక రాజకుమారుడు రాజకుమారుడు కొంత ధనాన్ని, రాచరికాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యి తిరిగి మళ్ళా రాజ్యాన్ని పొందుతున్నాడు. ఇది టోటల్ థీమ్ ఆఫ్ ది నక్షత్రం. టోటల్ థీమ్ ఏంటి అంటే ఒక రాజకుమారుడు డబ్బుతో పుట్టినవాడు, ఆ మధ్య వయస్సులో కొంత డబ్బు పోగొట్టుకుని, రాజ్యం పోగొట్టుకున్నారు వీళ్ళు పాండవులు, రాజ్యం పోగొట్టుకుని బయటికి వచ్చి వేరే చోట ఉంటూ మరల మళ్ళీ రాజ్యాన్ని తిరిగి పొందారు. ఇది టోటల్ గా ఉండే థీమ్ మొత్తం. ఈ లైఫ్ స్టోరీ ఉత్తరా ఫల్గుని ఇది ఏంటంటే ఇది. దీంట్లో కొద్ది కొద్దిగా ఈ ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గునిలో చిన్న ఇబ్బంది ఏంటంటే రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని రెండు నక్షత్రాలు కలిసి పనిచేస్తాయి. నిజానికి ఇద్దరు రెండు ఫల్గునిలు కాబట్టి కనుక కొన్ని ప్లానెట్స్ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తున్నట్టు, ఇక్కడ ఉన్నవి అక్కడ ఉన్నట్టు అనిపిస్తున్నట్టు, ఈ రెండు కలిసి పనిచేస్తున్నట్టు కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. ఓకే, కనుక ఇందులోని రిజల్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే రెండు అప్లై చేయాలి. ఎందుకంటే కొద్ది రోజుల పాటు ఆర్యమాన్ అనే డైటీ ఎవరైతే ఉన్నారో, దేవత అధిదేవత ఉన్నదో, పూర్వ ఫల్గునికి మనం ఆర్యమాన్ గాను, ఉత్తర ఫల్గునికి భగ గాను తీసుకుంటున్నాం. కొద్ది రోజులకు ముందు ఏ అప్పుడు భగకి పూర్వ ఫల్గునిను, ఆర్యమాన్నేమో ఉత్తర ఫల్గుని కింద చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పడం లేదు. తైత్రీయ బ్రాహ్మణ వచ్చిన తర్వాత నుంచి మీకు ఆ ఇద్దరు దేవతల్ని రివర్స్ చేశారు. ముందుకి అతన్ని పెట్టి ఆర్యమాన్ని పెట్టి ఇటు పక్కకి భగని పెట్టారు. అంటే అప్పుడు తైత్రీయ బ్రాహ్మణ అంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ 3000 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇటువైపే ఉన్నట్టుగా భగని చూపిస్తున్నాం. కానీ రెండు నక్షత్రాల్ని పరిశీలించితే కానీ పూర్తిగా ఫల్గుని యొక్క అర్థము మనకి అర్థం కాదు. ఒక్కొక్కసారి రెండు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి, ఒక్కొక్కసారి రెండు ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. ఓకే, అది మనం జాతకం చూస్తే కానీ మనం డిసైడ్ చేయలేము కొట్టుకుంటున్నాయా లేకపోతే సపోర్ట్ చేస్తున్నాయని. చిన్న హిచ్ ఉంది, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, అలవాటు అవుతుంది. పూర్వ ఫల్గుని యజ్ఞములోని పెట్టే కట్టెలు, ఇందాక చెప్పినట్టే సమిధలు అనుకోండి, కొన్ని కట్టెలు అనుకోండి. యజ్ఞంలో కట్టెలు అంటే ఆ మాత్రం తెలియదా అనుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సమిధలు, దాంట్లో పోసే నెయ్యి, పైన మీకు ఉత్తర ఫల్గునిలోని మంట వస్తుంది చూడండి. మంటలో నుంచి వచ్చిన యజ్ఞ పురుషుడు మనకి యజ్ఞ ఫలాన్ని అందిస్తాడు. ఇప్పుడు అది అందుకోవాలనుకోండి ఆ మంటలో చేయి పెట్టాలి, కనుక కొంత చేతులు కాలుతాయి కదా, ఆ తర్వాత మనం యజ్ఞ ఫలాన్ని అందుకోగలం. ఇంకా యజ్ఞ ఫలం వచ్చిందని చెప్పి, అంటే భాగము వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకోవాలో, లేదా భాగంతో పాటు బోల్డ్ అన్ని కష్టాలు వచ్చి పడ్డాయి, బోల్డ్ అన్ని బాధ్యతలు, అనవసరమైన బాధ్యతలు వచ్చి పడ్డాయని ఎడవాలో మనిషికి తెలియదు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు వృద్ధులై ఉంటారు, వాళ్ళని పోషించవలసిన బాధ్యత, వాళ్ళ బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ఇతని మీద ఉంటుంది. ఇతని మీద ఉండొచ్చును, ఈవిడి మీద ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు, ఈయన మీద ఉంటుంది. ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత అంటే డబ్బు పెట్టాలన్నది కాదు, వాళ్ళు కూడా డబ్బులు ఉంటాయి, వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ మనిషికి మనిషిగా చేయవలసిన బాధ్యత కొంత ఉంటుంది కదా. ఇప్పుడు సొంత వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, పేద ఏంటంటారు, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు 70 ఏళ్ళనే అనుకోండి, ఏ మందు వేసుకోండి అని చెప్పడానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి మందు అందించాలి, తీసి వేసుకోమని చెప్పగలగాలి, దానికి మనమే వెళ్ళి ఉండగలగాలి. కానీ మనం ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనం వెళ్ళే పరిస్థితుల్లో ఉండం.
లేకపోతే మన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఏదో చదువుల్లోని వాటిల్లోని ఉంటారు, వీళ్ళు సతమతమైపోతూ ఉంటారు. అవతల వ్యక్తి యొక్క బాధ్యతను ఒప్పుకున్నాము, ఆ బాధ్యత మనం నిర్వర్తించలేకపోతున్నాము అని. అదొక్కటికే కాదు, ఈ ఉత్తర ఫల్గునిలో ఎలా ఉంటాయంటే ఎక్కడ లేని బాధ్యతలు వచ్చి పడుతూ ఉంటాయి మీదకి. ఎవరెవరో బాధ్యతలు, ఎందుకంటే అమ్మా నాన్న చేయవలసి ఉన్నవి కొన్ని ఉండిపోయి ఉంటాయి, లేకపోతే అత్తగారు మావగారు చేయవలసినవి కొన్ని ఉండిపోయి ఉంటాయి. అవన్నీ వీళ్ళు పాపం నెత్తి మీద వేసుకొని ఆ బాధ్యతలన్నీ చేస్తూ ఉంటారు. డబ్బు పోతోందా లేదా అన్న దాని మీద పెద్దగా క్లారిటీ ఉండదు, కానీ శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఉత్తరా ఫల్గుని ఎక్కడుందో చూడండి. ఉత్తరా ఫల్గుని సింహంలో ఒక పాదము, కన్యలో 3 పాదాలు ఉంటాయి. కన్య ఆరో ఇల్లు అయింది. ఎక్కడి నుంచి? మేషం నుంచి లెక్క పెట్టండి. కన్య ఆరో ఇల్లు అయింది. ఆరో ఇల్లు దేనికి? పనికి. విపరీతమైన శారీరక శ్రమకి సంకేతం కదా. కనుక ఈ ఆరో ఇంట్లో ఉన్నవన్నీ కూడా పని చేయిస్తాయి, ఫిజికల్ వర్క్, శారీరక శ్రమ. అందుకనే అక్కడ శుక్రుడు నీచలో ఉంటాడు. శుక్రుడికి శారీరక శ్రమ చేయడం అతని వల్ల కాదు. రెండవది, 10 మందికి వెళ్ళి డబ్బు కూడగట్టడం. ఎందుకంటే ఇప్పుడు ఇందులోని ఏమిటి అంటే భాగము తెచ్చుకోవడము, ఆ భాగాన్ని ఏమంటారు, స్ట్రాటజైజ్ చేసుకోవడం అంటారు. ఆ భాగాన్ని పెట్టుకొని ఓకే, ఇది మనకి బ్యాకప్ గా ఉపయోగపడుతుంది, ఇలా పెట్టుకుందాం దీన్ని. దీని మీద నించొని మనం మన పనులు చేసుకుంటూ మరికొంత కూడగట్టి ఈ భాగానికి మళ్ళా చేరుద్దాం, కలుపుదాం, భాగానికి మళ్ళా కలుపుదాం ఏదైనా. ఎందుకంటే ఈ చెయ్యనము అన్న పదానికి తెలుగు అర్థం చూడండి. చెయ్యనము అని ఉంటుంది, సేకరణము. చూడండి, సేకరణము అన్న అర్థం ఉంది. ఈ భాగాన్ని మీద నిలబడి మనం సంపాదించి మన కష్టాన్ని మనం వదిలిపెట్టకూడదు. గొప్ప విషయం ఏంటి అంటే ఉత్తరా ఫల్గుని కాన్స్టెంట్ గా ఆలోచిస్తూ ఉంటుంది దీని మీద. మన కష్టం మనం వదిలిపెట్టకూడదు, మనం తెచ్చుకొని మళ్ళా దీనికి జోడిస్తూ ఉండాలి తప్ప ఈ ఉన్నదాన్ని మనం తినేసి పాడు చేయడం కాదు అన్నది ఉత్తరా ఫల్గునిలోని ఒక విశేషముగా మనకు కనిపిస్తుంది. కాన్స్టెంట్ గా చయన శక్తి మీద ఉంటాడు మనిషి, సేకరణ మీద, ఇంకొంచెం జోడించి నా పిల్లలకు ఇంకొంచెం ఇవ్వాలన్న దాని మీద ఉంటాడు. తప్పులేదు, ఇందులో ఏది తప్పు ఒప్పుగా ఉండవు నక్షత్రాలు. ఓకే, సో దాని మీద కాన్స్టెంట్ గా ఉంటూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఆ కనుక ఆ బాధ్యతలు వచ్చి పడుతూ ఉండడము, అట్లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల కొంత మానసిక క్షోభ ఉంటూ ఉండడము. రెండోది కొంత సఖ్యత ప్రాబ్లం. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు. ఎందుకంటే ఆరో ఇల్లు చూడండి, ఆరో ఇల్లు కలహాలకి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆరో ఇంట్లోని ఒకటే కుటుంబంలో కలహాలు ఉండడం, లేకపోతే ఆ, రోగగ్రస్తులు ఉండడం, లేకపోతే ముసలి వాళ్ళు ఉండడం, వాళ్ళ కోసం త్యాగం చేయడం వీళ్ళు. ఓకే, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కొంత ఏమంటారు, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఇంత యుద్ధము చేశాడు, తాను రాజవుతాడా? కాదుగా. ధర్మరాజు రాజు అవ్వడానికి ఇతను యుద్ధం చేశాడు. ఓకే, కనుక మిగిలిన వాళ్ళని గెలిపించడానికి, తన అన్నదమ్ముల్ని గెలిపించడానికో, తన వాళ్ళని, తన కుటుంబం వాళ్ళని గెలిపించడానికో, మరెవరినో గెలిపించడానికో ఇతను తన జీవితాన్ని పణంగా పెడతాడు. ఓకే, ఎంతో కొంత దాని వల్ల, ఉత్తర ఫల్గుని వల్ల మనిషి యొక్క జీవితము, ముఖ్యంగా కెరీర్. ఎందుకంటే అర్జునుడు చూడండి, తన ఇంపార్టెంట్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు చాలా బాగా రాజ్యం చెయ్యాలి అని అనుకున్నారో ఆ సమయంలోని రాజ్యభ్రష్టులు అయ్యారు. ఆ సమయంలో రాజ్యభ్రష్టులు అయ్యి బయట ఉండవలసి వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్ టైంలో, చాలా క్రూషియల్ టైంలో నీ వాళ్ళకి పవర్ చేతిలో ఉండకపోవడము, ఆ, ఇబ్బంది పడుతూ ఉండడము మీకు ముఖ్యంగా యవ్వన దశలో కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇంకొకటి దీంట్లో దక్ష యజ్ఞం గురించి మాట్లాడాలి. ఆఖరిని మాట్లాడదాం, లేదా నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. ఇలాగ దక్ష యజ్ఞం గురించి నేను చాలా సార్లు చెప్పాను. దక్ష యజ్ఞం సినిమా చూడండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఆ దక్ష యజ్ఞంలోని రోహిణి ఏమో దక్షుడు, దక్ష ప్రజాపతి, రుద్ర ఏమో ఆరుద్ర. ఇవి ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం. ఈ దక్ష యజ్ఞం జరుగుతున్నప్పుడు శివుడు లేని నిరీశ్వర యాగం చేస్తున్నందుకు భగకి కళ్ళు, హస్తకి చేతులు, రేవతికి పళ్ళు, రేవతి నక్షత్రానికి పళ్ళు, తర్వాత భృగు మహర్షికి, అంటే శుక్రుడు అన్నమాట, భృగు మహర్షికి గడ్డము, గడ్డ ఉంటుంది కదా మహర్షికి, ఆ గడ్డాన్ని. ఈ నలుగురికి 4 లాగేశాడు వీరభద్రుడు. ఓకే, ఈ వీరభద్రుడు అనే రుద్రుడు నిజానికి పూర్వభద్రలో ఉంటాడు. పూర్వభద్ర, ఉత్తరభద్ర ఆ ప్లేసెస్ లో ఉండే అతన్ని వీరభద్రుడు అని కూడా అనొచ్చు. నిజానికి పూర్వభద్ర, ఎందుకంటే ఉగ్ర రూపం కాబట్టి పూర్వభద్ర. ఆ వీరభద్రుడు ఆ, భగకి కళ్ళు తీసేశాడు. అంటే దీన్ని మనం మెటాఫోర్ గా వాడుకోవచ్చు.
ఉమ్, పదే పదే అనిపించేది మనకేంటంటే చూడండి, ప్రేమ గుడ్డిది కదా. ప్రేమ గుడ్డిది అన్న పాపం మనం చాలా ఇదిగా వింటూ ఉంటాం. ప్రేమ గుడ్డిది, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఒకటే కళ్ళు పోవడము అనే అర్థంలో తీసుకోవచ్చు, అంటే నిజంగా ఫిజికల్ గా కంటి గుడ్డు పోవడము, ఇదొక అర్థం. రెండోది ఏమిటి అంటే, కళ్ళు ఉన్నాయి ఇతనికి కానీ చూడడం. ఓకే. ఉత్తరా ఫల్గునిలోని కళ్ళుండి గుడ్డివాడై ఉంటాడు మనిషి. ఎందుకంటే ఒకటి బాగా చదువుకుని, బాగా క్వాలిఫికేషన్స్ అన్ని ఉండి, అయినా కూడా జీవితాన్ని కొంత తాను తన చేతులారా పాడు చేసుకోవడానికి గాని, లేదా తెలిసుండి తప్పటడుగు వేయడానికి గాని, మనం చేస్తున్నాం ఈ తప్పు, కానీ ఇది తప్పదు, ఎందుకంటే ఇది ఇలా ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రేమ, ఎవరి మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమను నిలబెట్టడం కోసం వీళ్ళు మాడిపోతూ ఉంటారు మనుషులు. ఏమిటో ఆ వెర్రి ప్రేమ, గుడ్డి ప్రేమ అంటాను చూడండి, అది మీకు ఉత్తర ఫల్గునిలో ఉంటుంది. గుడ్డిది అన్నమాట. ఉత్తర ఫల్గుని గుడ్డిది. భగ కూడా నిజానికి భగవంతుడు కూడా అంతే గుడ్డివాడ. ఓకే. తత్వంలో ఏం చెప్తారు అంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారట, నేను ఇంతటి పాపాత్ముడిని, నాకెక్కడైనా భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని. నిజమైన మనుషులు, మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేను ఇంత పాపాత్ముడిని, నాకు భగవంతుడి అనుగ్రహం కలగడం ఏమిటి అని అనుకుంటారట. నిజానికి అలా కాదుట. ప్రతి వాడిలోని పాపం ఉంటుందిట. పరమాత్మ పాపాన్ని చూడట, నువ్వు చేస్తున్న మంచి మాత్రమే చూస్తాడట. అందుకని పరమాత్మ గుడ్డివాడట. ఏ రకంగా అంటే, నువ్వు చేసిన పాపాలన్నీ పక్కన పెట్టేసి, తోసేసి పక్కకి, ఇకపైన నేను పాపం చేయను అని చెప్పి గట్టిగా అనుకుని పరమాత్మకు పూర్తిగా నువ్వు లొంగిపోతే, గుడ్డిగా నువ్వు ఎంతటి దుర్మార్గుడు అయినా సరే, ఇంతటికి ముందు ఏదో 30 ఏళ్ళు బతికేవు, అన్ని పాపాలే చేసావు, 31వ సంవత్సరం నువ్వు అనుకున్నావు, "ఇంక నేను ఎప్పుడు ఏమీ చేయను, పరమాత్మ నేను నీకు లొంగిపోతున్నాను", గుడ్డిగా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. అలాంటి కథనాలు మనకి ఎన్నో ఉన్నాయి. వాల్మీకి మహర్షి ఉన్నారు. ఓకే. దారి దోపిడీ చేసేవాడు. నేను ఈ ఈ ఈ పదం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇవి హత్తుకోవడం కోసం. ఓకే. కనుక బాధకి గుడ్డితనము ఉంది. ఉమ్, ప్రేమలోని ఎంత గుడ్డితనం ఉందో అంతటి గుడ్డి ప్రేమ ఉంది ఈ భాగకి. ఇందులోని మనుషులు కూడా గుడ్డి ప్రేమ వల్ల తాము యజ్ఞ ఫలము తీసుకుంటున్నప్పుడు తమ చేతులు, కాళ్ళు, ఒళ్ళు కాలిపోతున్నా సరే, ఆ వేడిని భరిస్తూ యజ్ఞ ఫలాన్ని తీసుకుంటారు. కారణం ఏమిటి అంటే, యజ్ఞము చేసింది ఎందుకు, ఫలితాన్ని తీసుకోవడానికి. ఓకే. ఎందుకంటే తప్పించుకోలేరు. మీరే యజ్ఞం చేశారు, మీరు ఆ ఫలితం నుంచి తప్పించుకోలేరు. కిందటి జన్మలోనో ఈ జన్మలోనే కొద్ది రోజుల ముందో కొంత మీరు మీ కర్మ చేసి ఉంటారు. అది యజ్ఞం అంటే. ఆ కర్మ యొక్క ఫలితమే ఇప్పుడు ఈ ఉత్తర ఫల్గునిగా వస్తోంది. దాంట్లో నుంచి ఆ ఫలితాన్ని మీరు తీసుకోక తప్పదు. ఓకే. భగస్య ఉత్తరే వహతవః పరస్తాత్ వహమాన అవస్థాత్. ఇది మంత్రము. భగ ఆర్యమాన్ యొక్క బ్రదర్ అని అంటున్నారు. అంటే ఆ అన్నగారు, తమ్ముడు గారు అన్నట్టు కాదు. నిజానికి ఏంటంటే సహజ అన్న పదం ఉంది చూడండి. సహజ. సహము అంటే కూడా, జ అంటే పుట్టింది కదా. సహజ అర్యమాన్తో కలిసి పుట్టినవాడు అని అర్థం అన్నమాట. ఓకే. అర్యమాన్ వేరు, భగ వేరు కాదు, రెండు ఒకటే. పూర్వ ఫల్గునిలో ఉన్నప్పుడు అర్యమనుగాను, అంటే యుద్ధం చేస్తున్నంత సేపు అర్జునుడికి ఏం కావాలి, యుద్ధంలో ఎవ్వరూ బాణాలు వేసి అర్జునుడిని చంపకుండా కాపాడాలి, అందుకు అక్కడ అరియముడు. భీష్ముడంతటి వాడు అర్జునుడి మీదకి బాణం వేస్తే ఎలాగ అడ్డుకున్నాడో మీరు కృష్ణ పరమాత్మని మీరు చూసుంటారు. అందుకు అక్కడ అరియముడు. యుద్ధం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక భగ. ఇగో కృష్ణ, నువ్వు యుద్ధం చేశావు, ఈ యుద్ధం అయిపోయింది కనుక ఇదిగో మీ రాజ్యం మీకు అప్పగిస్తున్నాను అని చెప్పడం. ఓకే. యుద్ధం అయిపోయింది కాబట్టి భాగ. కనుక పూర్వ ఫల్గునిలో ఉన్న కొన్ని కష్టాలు ఉత్తర ఫల్గునిలో లేవనే చెప్పుకోవాలి. అంటే జాగ్రత్తగా మనం పరిశీలించి చూస్తే 90% పూర్వ ఫల్గునిలో, మనం కిందటి మారు కూడా చెప్పుకున్నాం, పూర్వ ఫల్గునిలో టైమింగ్ ఇష్యూ ఉంది అని. దానికి కూడా కొంత నేను విశ్లేషణ మళ్ళీ ఇస్తాను ఇప్పుడు. చూద్దాం ముందుకెళ్ళాక. భగస్య ఉత్తరే వహతవః పరస్తాత్ వహమాన అవస్థాత్. ఇందులో భగ అన్న ఆయన అర్యమానికి సహజము, అంటే అర్యమాన్తో ఉన్నవాడు, అతనితో కలిసి ఉన్నవాడు అన్న అర్థంలో వస్తుంది. ఆ ఇతని పని ఏమిటి అంటే, మీరు తీసుకున్న బాధ్యతలకు ఇతను రివార్డ్ ఇవ్వడము. మీరు ఇంతవరకు చేసిన బాధ్యతని, నిర్వర్తించిన బాధ్యతకి తగ్గ ఫలితము మీకు ఒక ఆ మీ ఇంటి యొక్క భాగముగా మీకు అందజెప్పడము అని అనుకోండి. ఇన్హెరిటెన్స్ గా మీ దగ్గరికి రావడము.
సో ఇన్హెరిటెన్స్, ప్రాస్పెరిటీ. లేదు మీరు పేద కుటుంబంలో పుట్టారు, మీకేమవుతుంది అంటే మీరు ఉద్యోగరీత్యా వాటి రీత్యా బాగా ఎదగడానికి అనుకోకుండా అవకాశాలు వచ్చి మీరు చాలా పెద్దగా వెళ్తారు. చూడండి మీరు ఎంత బాగా చదువుకున్నా మీకు కొంతలో కొంత అవకాశం రావాలి. అవకాశం రాని పొజిషన్ ఉందనుకోండి దేశంలో గానీ లేకపోతే ఇంకోటి గానీ, అంటే అనకూడదు కానీ ఏదో ఎమర్జెన్సీ ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి దేశంలోని, కొత్తగా ఉద్యోగాలు ఏమొస్తాయి? నువ్వే బాగా చదివేసుకున్నావు, నిన్ను పెట్టుకోవడానికి ఉద్యోగం లేని పరిస్థితుల్లో బయటికి రావడానికి ఇప్పుడు వీలు లేని పరిస్థితి ఉందనుకోండి దేశంలో. ఒక 10 సంవత్సరాలు మీరు ఒక 25 ఏళ్ళు మీకున్నాయి, ఒక 10 ఏళ్ళు ఎమర్జెన్సీ ఉంది ఒక దేశంలో, మీరు ఏం బాగుంటారు? 35 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారు, మీకు దేశం అంతా చాలా దారుణంగా ఉంటుంది. కనుక అలా ఉండకుండా మీకు, ఒకవేళ మీరు పేద కుటుంబం, జనరల్ గా ఉండదు అలాగా, ఎందుకంటే ఉత్తరా ఫల్గుణిలోని మీకు ప్లానెట్స్ ఉండి ఆ మీకు ఏదో ఒక రకంగా భాగం అయితే వస్తుంది. ఇన్హెరిటెన్స్ లో నుంచి భాగం అయితే మీకు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి రావడము, అది రావడంతోని ఒక్కసారిగా లైఫ్ మార్పు కావడము, ఒక్కసారిగా పైకి వెళ్ళడము, ఇట్లాంటివి మీకు జరుగుతాయి. భగస్య ఉత్తరే అంటే ఉత్తరే అంటే తర్వాత అని, దేవుడి తర్వాత అన్న దానిలో తీసుకోవాలా, లేదా యుద్ధం తర్వాత అన్న దాంట్లో తీసుకోవాలా, చేసిన కర్మలకు తర్వాత అన్నమాట. అంటే ఇది ఏంటంటే పూర్వజన్మలో చేసిన కర్మలకు ఉత్తర జన్మలలో వచ్చే మంచి అన్న అర్థం. ఓకే. భగస్య ఉత్తరే అన్నప్పుడు ఉత్తర ఫల్గుణుడు అర్జునుడు తర్వాత మంచి ఆ, తెలివితేటలు పొంది, అంటే నిజానికి అర్జునుడికి ఆ, మనం ఏమంటారు అమాయకత్వాన్ని సింహంలో మనం చూపెట్టాం. దానికి కూడా కారణం చెప్తా కాసేపట్లో. ఆ, నేను వెతుకుతుంటే నాకు ఒక మంచి పాయింట్ దొరికింది. అయితే మ్, ఆ కన్యలోకి వచ్చేసరికి చూడండి, కన్యలోని అధిపతి ఎవరు? బుధుడు అయి ఉంటాడు. బుధుడు అంటే బుద్ధి బలము. ఓకే, బుద్ధి బలం. తర్వాత బుధుడు మనకి ఆ క్యాప్రికాన్ అంటే మకరము నుంచి భాగ్యంలో ఉంటాడు. మకరం నుంచి ఉండే ట్రైన్స్ లో, మకరం నుంచి ఉండే కోణాలను చూడండి. ఒకటి మకరము, తర్వాత వృషభము, తర్వాత కన్య. ఈ మూడు కూడా భూతత్వ రాశులు. భూతత్వ రాశుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? భూతత్వ రాశులు డబ్బుకి ప్రతీకలు. డబ్బుకి ప్రతీకలు భూతత్వ రాశులు. ఈ భూతత్వ రాశులు ఎందుకు డబ్బుకు ప్రతీకలు అంటే, డబ్బు అన్నది భూమి మీద తప్ప ఇంకెక్కడున్నా సరే దాని వల్ల ఉపయోగం ఏం లేదు. మీరు స్వర్గానికి వెళ్ళిపోయారు అనుకోండి, మీ పుణ్యం మీతో వస్తుంది, కానీ మీరు సంపాదించిన డబ్బు మాత్రం మీతో రాదు. కనుక డబ్బు సంపాదన గురించి ఉండాలి అని అన్నప్పుడు మీకు ఈ ఈ అర్తి సైన్స్ అంటే భూతత్వ రాశులు చాలా బాగా ఉపయోగపడతాయి డబ్బు సంపాదనకి. ఓకే. మనం రాసుల గురించి మాట్లాడుకున్నప్పుడు మరికొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కనుక ఉత్తరే, భగస్య ఉత్తరే అన్నప్పుడు బుద్ధి కొంత పెరిగిన అర్జునుడు, డబ్బు సంపాదించిన అర్జునుడు అని అనుకుంటే మనమే అన్నమాట, ఇంక అంతకని ఇంకేం లేదు. భగవద్గీత విన్న తర్వాత డబ్బు సంపాదించిన అర్జునుడు అని అనుకోండి, డబ్బు సంపాదించిన మనము. వహతవహ, హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో. సో తల్లిదండ్రుల యొక్క బాధ్యతని స్వీకరించిన తనయుడు లేదా తనయ. ఓకే. ఈవెన్ బాగా వాళ్ళకంటే చిన్న వయసుగా ఉన్న ఆ, పిల్లడైనా సరే లేదా పిల్లైనా సరే పేరెంట్స్ తో ఎప్పుడు గొడవ కూడా పడుతుంటారు. వీళ్ళతో గొప్ప విషయం మనకి ఏం కనిపిస్తుందంటే, తల్లిదండ్రులతో గొడవలు ఉంటాయి. తల్లిదండ్రి కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండొచ్చు. అంటే ఏదో విడిపోయేంత గొడవలు ఏమి ఉండవు కానీ ఈ చిన్న చిన్న విషయాల మీద, లౌకిక విషయాల మీద ముఖ్యంగా బుధుడు గొడవలు లేవనెత్తుతూ ఉంటాడు. బుధుడు అంటే ఏంటి? రిలేటివ్స్ కదా. ఒకటి తన యొక్క రిలేటివ్స్ గురించి, చుట్టాల గురించి, పక్కాల గురించి గొడవలు, లేదా డబ్బు గురించి గొడవలు, లేదా భాగం గురించి గొడవలు. చేరవలసినంత భాగం నాకు రావట్లేదనో, వాళ్ళెవరో కూడా అడుగుతున్నారనో దానికోసం చర్చలు, గొడవలు. అంటే పెద్ద కొట్టేసుకున్నంత ఏం ఉండకపోవచ్చు కానీ ఎంతో కొంత సందిగ్ధత, వస్తుందా రాదా అన్న కొంత టెన్షన్. ఇది ఇప్పుడు వస్తే ఇది ఇప్పుడు దీన్ని అమ్మాలా, దీన్ని ఉంచాలా, దీన్ని పెట్టాలా, దీన్ని ఏం చెయ్యాలి, దీన్ని మళ్ళా బిల్డ్ ఎలా చేయాలి, దాని గురించి రెస్పాన్సిబిలిటీ. రెండోది అమ్మా నాన్న కూడా బాధపడకుండా ఎలా చూసుకోవాలి అన్న దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ, లేదా వాళ్ళు చేయవలసినవి కొన్ని ఉండిపోయి ఉంటాయి. ఇలా అలా కాదురా, నేను ఆ రోజుల్లోని మీ బాబాయ్కి ఒక మాట ఇచ్చాను, మీ అత్తకు ఒక మాట ఇచ్చాను, మీ పెదనాన్నకు ఒక మాట ఇచ్చాను, ఇలాగ ఉంది కదరా అన్నయ్య, నాకు వదిలిపెట్టేసి నేను చూస్తాను దీన్ని అని అన్నాను. దానికి ప్రతిఫలంగా మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళు పోయాక ఇస్తానన్నాను, ఇవ్వలేదు. ఇప్పుడు ఆ బాధ్యత ఉండిపోయిందిరా, నువ్వు తీర్చరా అంట.
అలాంటి బాధ్యతలు ఉండడం, ఏవేవో ఎక్కడి నుంచో రావడం, ఆ బాధ్యతలన్నీ మీద వస్తూ ఉండడం. ఓకే, అది ఉండడం. ఫిజికల్ హెల్ప్ ముఖ్యంగా, అంటే డబ్బు పరంగా సేవ సరే, అది కాకుండా హెక్టిక్ గా షెడ్యూల్ ఉండి ఫిజికల్ హెల్ప్ చేస్తూ ఉండడము, అటు ఇటు పరిగెడుతూ ఉండడం, దీనివల్ల వీళ్ళు నలిగిపోతూ ఉండడం మనకు కనిపిస్తుంది. సో నేను ఇందాక చెప్పొచ్చిన మాట ఏంటి అంటే, బుధుడు ఎక్కడైతే ఉచ్చ పొందుతున్నాడో అక్కడ శుక్రుడు నీచ పొందుతున్నాడు. కారణం ఏంటి అంటే, బుధుడు సేకరణ మీద ఉంటాడు. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి అన్న దాని మీద బుధుడు పరిగెడుతూ ఉంటాడు. శుక్రుడు సంపాదించిన డబ్బుని ఎలా దానం చెయ్యాలి, దానం పరోపకారానికి ఉపయోగిస్తూ దాంట్లో నుంచి పేరు పొందడము, దాంట్లో నుంచి పరమపదాన్ని పొందడం. ఎందుకంటే శుక్రుడు 12వ ఇంట్లో ఎగ్జాల్టేషన్ పొందుతాడు. చూడండి, శుక్రుడు 12వ ఇంటికి సంబంధం ఏంటి? నిజానికి డబ్బు సంపాదన దేనికి అంటే, శుక్రుడిని అడిగారు అనుకోండి దానం చేయడానికి అని అంటాడు. అంటే ఏదో శుక్రుడు వచ్చిన వాళ్ళను వాళ్ళందరూ దానాలు చేస్తారు అనుకోకండి, అలాంటి పిచ్చి ఆలోచనల్లో ఉండకండి. అయితే 12 ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దానం చేస్తారు అని. శుక్రుడు కూడా నిజానికి ధనకారకుడు. నువ్వు దానం చెయ్యాలి అంటే నువ్వు ముందు జమీందారు అయి ఉండాలి కదా. నువ్వే ముష్టెత్తుకుంటున్నావు అనుకో, నీకు దానం ఎలా చేస్తావు? చేయలేవు. కనుక శుక్రుడు కూడా బాగా డబ్బు సంపాదిస్తాడు, కానీ దానం మీద ఉంటాడు. ఓకే, ఎక్కువ దాని మీద ఇష్టపడుతూ ఉంటాడు. దానం చేస్తే మంచిది, దానం చెయ్యాలి అని. అందుకు అక్కడ నీచ పొందుతున్నాడు. అంతే, ఇది ఓన్లీ రిప్రజెంటేషన్ మాత్రమే. అంతేకాని మనం ఏదో మనం వేసుకుని మన కుండలి దాంట్లో శుక్రుడు ఏదో నీచిలో ఉన్నాడు అంటే దానం చేయడం ఇష్టం లేదని అనుకోవడం, దానం చేయడం ఇష్టం అని అనుకోవడం, అలాంటివి ఏవి అక్కడ పనికిరావు. ఓకే, శుక్రుడు నీచలో ఉన్నా, శుక్రుడు ఉచ్చులో ఉన్నా, గురువు ఉచ్చులో ఉన్నా, గురువు నీచలో ఉన్నా, మన జాతకానికి వచ్చిన మార్పు ఏమీ ఉండదు. దానివల్ల ఒకటి లాభం ఉండదు, దానివల్ల ఒకటి నష్టం ఉండదు. శుక్రుడు అక్కడ ఎందుకు నీచ పొందుతున్నాడు అన్నదాన్ని మనకు ఒక సింబాలిక్ గా చెప్పారు అంతే. సింబాలిక్ గా ఎందుకు చెప్పారు అంటే, బుధుడు సేకరణ మీద ఉంటాడు, శుక్రుడు దానం మీద ఉంటాడు. బుధుడు ఇంకా సంపాదించు, భూమి మీద ఇంకా బతుకుతావు, ఇంకా ఉండిపోతావు, ఇంకా ఉంటావు, ఇంకా ఉంటావు, పెంచు 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 అంటాడు. శుక్రుడు ఏమంటాడు, మనం ఇంకెక్కువ రోజులు ఉండం. ఎందుకంటే ఆత్మ ఒక శరీరాన్ని పట్టుకొని కొద్ది రోజులుండి విడిచిపెట్టి మరో శరీరాన్ని పట్టుకుంటుంది. ఎందుకంటే శుక్రుడు అంతకంటే తెలివైనవాడు. శుక్రుడికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి. ఈ బుధుడికి 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాయి. 20 ఏళ్ళ పిల్లాడు సంపాదించాలి. 40 ఏళ్ల పిల్లాడు లేకపోతే 40 ఏళ్ల వృద్ధుడు వృద్ధాప్యాన్ని ఎలా గడపాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో రెండు ఇంపార్టెంట్. ఎవరు ఏ స్థితిలో ఉన్నారన్న దాన్ని బట్టి ఉంటారు. ఓకే, వహమాన. వహమాన, సో ఈ వహమానకి యాక్చువల్ గా రెండు అర్థాలు కనిపిస్తాయి. వహము అంటే వహించడము, యోగక్షేమం వహామ్యహం అంటాడు కదా, అందులోని వహం అన్నమాట. యోగక్షేమం వహామ్యహం అంటే ఏం లేదు, నీవు నీ కర్మ చేయి, ఫలితం నేను ఇస్తాను, నేనే యజ్ఞము యొక్క ఫలమును అని కూడా చెప్తాడు భగవద్గీతలో. సో యజ్ఞ ఫలాన్ని నేనే, యజ్ఞాన్ని నేనే. అదే కదా ఉంటుంది మన విష్ణు శాస్త్రంలో కూడా. యజ్ఞము అన్ని కూడా నేనే, యజ్ఞాంతకు యజ్ఞ గుహ్యం అన్నం అన్నది మొత్తం అంటుంటుంది కదా, దాని మొత్తం అర్థం అదే. ఇందులో నుంచి మనకి ఏమొస్తుంది అంటే, అర్జునుడు చేయవలసిన యుద్ధం అంతా చేసేసి మిగిలింది ఒక్క దుర్యోధనుని చంపడం. ఆ దుర్యోధనుని చంపడాన్ని మాత్రం వహానికి ఇచ్చాడు. వహము అంటే వాయువు అని అర్థం ఉంటుంది. ఓకే, వహము. వహము అంటే ఎద్దు మూపురము, వాహనము, గాలి. ఓకే, ఎద్దు మూపురం. ఎద్దు మూపురము ఎందుకు చూపెడుతున్నారు అంటే, ఎద్దు మూపురము డబ్బుకి ప్రసిద్ధి, డబ్బుకి ప్రతీక. ఆ, ఎద్దు మూపురం మీద మనం ఏది పెట్టినా సరే కాడి పెడతాం. ఎద్దు మూపురం మీద ఎందుకు పెడతాం? ఒకటి బండి నడిపించడానికి, ఎడ్ల బండి నడిపించడానికి, లేదా పొలం దున్నడానికి. ఓకే, ఈ రెండు ఏం చేస్తాయి? రెండిటికి ఫిజికల్ ఎఫర్ట్ అవసరం, అంటే మనం శారీరక శ్రమ అవసరం. ఎందుకంటే నాగలు పెట్టి దున్నాలన్నా ఈ రోజుల్లో అంటే ట్రాక్టర్లు వచ్చి ఆ ట్రాక్టర్ నువ్వు ఎక్కాలి పైకి, ఎక్కి కదా నడపాలి. ఇంకా రోబోట్స్ రాలేదు కాబట్టి. రోబోట్స్ వచ్చినా మనిషి ఇక్కడ కూర్చుని ఆ రోబోట్ ని ఆపరేట్ చేయాలి. సో అల్టిమేట్ గా ఏదో ఒకటి నువ్వు చేయకుండా అవ్వదు. సో ఆ, ఆ, అర్జునుడు చేయవలసిన యుద్ధము చేసి స్వాతికి అప్పగించాడు ఈ పనిని. స్వాతి అంటే భీముడు, ఇలా వాయువు. చేయవలసిన పని చేసేసిన తర్వాత, ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. ఈ నక్షత్రము ఉత్తర ఫల్గుని నుంచి స్వాతి వైపుకు వెళుతుంది. స్వాతి ఎలా ఉందో చూస్తుంది అక్కడి నుంచి. ఓకే, స్వాతిని బట్టి కొన్ని ఫలితాలు వస్తాయి. ఓకే, ఇవి మనము ఆ, కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చేస్తున్నప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఉత్తరా ఫల్గుని అయిపోయాక స్వాతి దగ్గరికి వెళ్ళడం ఎలాగ అంటే, ఉత్తరా ఫల్గునికి కంప్లీట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత స్వాతి వైపుకి వస్తుంది. అది తన ఉద్దేశం, ఇంతకని ఇంకేం లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరా ఫల్గుని ఏదో 5వ ఇంట్లో ఉంది అనుకుందాం. 5వ ఇంట్లో ఉంటే ముందు పిల్లలకి వాళ్ళకి చూసుకున్న తర్వాత 6వ ఇంటికి వచ్చే వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళని లెక్కెట్టండి. అంటే పిల్లల యొక్క కుటుంబము అట్లాంటి వాళ్ళ గురించి వెళ్ళడం. 5th హౌస్ నుంచి 2nd హౌస్ కాబట్టి పిల్లల యొక్క పిల్లలు లేదా వాళ్ళ ఏమంటారు స్పౌజెస్, చిల్డ్రన్, మానవులు, ఇంకా అలాగే కొంతమంది బతికే ఉంటారు కదా కొద్ది రోజులు ఎక్కువగా. ఎక్కువ కాలం మనకి వీళ్ళకి ఏంటంటే ఆ, తల్లిదండ్రులు బతికి ఉండడము, వాళ్ళకి సేవ చేయడము, దాంట్లో మీకు వాళ్ళు తరించడము, ఇంకో కింద తరాలను కూడా తరింపు చేయడం, ఇది మనకు బాగా కనిపిస్తుంది. సో ప్రయారిటీ ఉత్తరా ఫల్గుని ఏమిటి అంటే మగ దగ్గర మొదలైన పితృనాన్ని అడ్రస్ చేయడం. ఓకే. సో ఇన్హెరిటెన్స్ మిడిల్ ఏజ్ లేదా 40-45 ఆ టైంకి కొంత ధనం భాగము ద్వారా లభించడం, పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, అది కాకుండా పేరెంట్స్ కంప్లీట్ చేయని రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా పాపం వీళ్ళు కంప్లీట్ చేయడము, ఎద్దులాగా పని చేయడము, హెక్టిక్ గా ఉండడం షెడ్యూల్. ఎందుకంటే ఎద్దుని ఖాళీగా ఉంచరు. పొద్దున్న కాడి కడతారు అనుకో, రాత్రే మళ్ళీ దించుతారు కాడి. మధ్యలో ఏదో కొంతసేపు విశ్రాంతి ఇస్తారు, ఇతను విశ్రాంతి ఇచ్చినంతసేపు. ఎందుకంటే ఎంతసేపు దున్నితే ఎంతసేపు పని చేస్తే అంత లాభం. ఎద్దుని జనరల్ గా ఎక్కువసేపు వాడతారు. ఎందుకంటే ఆవుకి ఉదయం పాలు తీసిన తర్వాత గడ్డి తిని అది విశ్రాంతి తీసుకోగలదు, కానీ ఎద్దు అలా కాదు. ఎద్దుకు ఎక్కువసేపు పని చేయవలసి ఉంటుంది. రెండవది ప్రేమలో గుడ్డితనము. ఆ వీళ్ళే కాకుండా వీళ్ళలో ఉన్న కుటుంబం అంతటిని బాగు చేయడం కూడా ఎద్దు యొక్క రెస్పాన్సిబిలిటీ అయి ఉంటుంది. ఎందుకంటే ఎద్దుకి 4-5 ఆవుల్ని ఇదిగా పెడతారు జతగా, వాటన్నిటినీ కూడా ఇది. రెండోది ఎద్దు ఏమిటి అంటే ఫర్టిలిటీకి ఒక ఇది. ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కలిగించగలగడం. సో యూజువల్ గా ఏంటి అంటే వీళ్ళకి వంశాలు ఆగిపోవడం అలాంటివి ఏమి ఉండవు. ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. వంశము, ఆ తర్వాతి వంశము, ఆ తర్వాతి వంశము, అవన్నీ మీకు అంటే పిల్లా పాపలతో హాయిగా ఉండడం మనకి ఈ నక్షత్రం నుంచి కనిపిస్తుంది. ఓకే. బెడ్ సింబల్స్ కి వచ్చాను. బెడ్, ఫ్రంట్ లెగ్స్, బ్యాక్ లెగ్స్. ఫ్రంట్ లెగ్స్ మనం చూసాం కిందటి మారు ఫల్గునిలో. బ్యాక్ లెగ్స్ సో అల్టిమేట్ గా ఏంటంటే 2 కాళ్లే ఉన్న మంచం మీద పడుకోలేము, కానీ 4 కాళ్ళు ఉన్నాయనుకోండి మంచం మీద హాయిగా పడుకోవచ్చు. ఇప్పుడు ఉత్తరా ఫల్గునిలో 4 కాళ్ళు ఉన్నాయి ఉన్న మంచానికి. దాని మీద మనిషి పరుపు ఉంది, ఆ పరుపు వేసుకుని హాయిగా మనిషి పడుకుంటున్నాడు. ఓకే. ఇక్కడ కూడా మనిషి కొంత కళ్ళు మూసుకొని ఉన్నాడు. పూర్తిగా మనిషికి తెలివితేటలు వచ్చేసాయి అని చెప్పలేము. ఓకే. ఎందుకంటే ఫల్గునుడికి ఆ యుద్ధ యుద్ధ నీతి ఇవన్నీ ఎంత తెలిసి ఉన్నా కృష్ణుడు పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే లేదని చెప్పుకోవాలి. ఎలాగో మనం చూద్దాం. కొంత గుడ్డి ప్రేమ చూపించాడు అన్న విషయం మీద చెప్తున్నాను. అంటే అతను ఏదో మూర్ఖుడని పనికిరాడని వాడిని ఆ రకంగా వెంటనే ఏదో నెగటివ్ లో తీసుకోకండి. ఆ కొంత గుడ్డి ప్రేమ చూపించాడని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మ్మ్. సో ఆఖరిగా ఏంటి అంటే ధర్మరాజుని గెలిపించడం కోసం అర్జునుడు తన యొక్క ఏమంటారు నాకేం సంబంధం అని చెప్పి పక్కకు తప్పుకోలేదు. తను చేయవలసినంత తాను చేశాడు. రెండోది సెంట్రల్ ఫిగర్ అయి ఉంటాడు ఈ వ్యక్తి. పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, మఖ ఈ మూడిట్లోని ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంట్లో ఏ టాపిక్ నడుస్తూ ఉన్నా సరే వీళ్ళు సెంటర్ ఫిగర్ గా ఉంటారు. వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండడం కానీ, వీరి చుట్టూ ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండడం కానీ, వీరు తీసుకున్న బాధ్యతల గురించి ప్రపంచం ప్రపంచం అంటే నా ఉద్దేశం మీ కుటుంబాల్లో మీరు 10 కుటుంబాలు ఉన్నారు అనుకోండి, మీ కుటుంబాల్లో మీరు తీసుకున్న బాధ్యతల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ అలా చేశారట, ఇలా చేశారట, వాళ్ళ కుటుంబం బాధ్యత కూడా వీళ్ళే తీసుకున్నారట. కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది అబ్బా అంటారు, కొంతమంది ఔరా అంటారు. ఎలా అయితే అలాగా. ఇందులో ఏదో తప్పు చేశారనే ఉద్దేశంలోనే మీరు ఉండక్కర్లేదు. ఎందుకంటే మీ మీ కర్మ అది. ఆ, అంటే కర్మ అనే ఉద్దేశం మీ కర్మని కాదు. మీరు చేయవలసిన పని అది. కనుక అది చేస్తున్నారు. మీకు అది రాసిపెట్టి ఉంది కనుక మీరు చేస్తున్నారు. ఓకే. మేల్ కావు ఆర్ బుల్. బుల్ ఇందాక చెప్పాను కదా, కాడగట్టి మీకు మనిషిని అదే ఎద్దుని దున్నిస్తారు లేదా బండి కట్టి ఇది చేయమని పని చేయమని. పలాశ వృక్షము అని ఉంది చూడండి. ఇది పలాశ వృక్షం అంటారు దీన్ని. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. నిక్ నేమ్ అనమాట. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే ఏమంటారు, జ్వాల. జంగల్లో ఉండే జ్వాల, వనములోని జ్వాల అనాలేము ట్రాన్స్లేట్ చేయాలి అంటే.
అంటే ఏదో మొత్తం అడవి తగలబడిపోతుంది అనుకోండి, ఆ తగలబడిపోతున్న అడవి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఈ చెట్టు. ఒకవేళ వరుసగా ఇవి మొక్కలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు అడవి తగలబడిపోతూ ఉంటే కింద నీకు ఇది చూడండి, ఈ మొదలు అంతా మీకు ఈ కిందన పెట్టిన కట్టె పుల్లలు యజ్ఞం చేస్తున్నారు, కింద పెట్టిన కట్టె పుల్లలు, పైన వచ్చిన ఎర్రటి పువ్వులేమో మీకు మంటలా కనబడుతుంది. దూరం నుంచి చూస్తే ఏదో చెట్టు అంటుకుపోతోంది, ఆ చెట్టు అంటుకుని జ్వాల రేగుతోంది అన్నట్టు ఉంటుంది. దాన్ని పలాశము అంటారు, పలాశ వృక్షము. అది కేతువు యొక్క దీంట్లో మంత్రంలో కూడా మనకు కనబడుతుంది. పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ పలాశ వృక్షము నిజానికి ఆ మీకు ఉత్తర ఫల్గుని కంటే పూర్వ ఫల్గుని ఎక్కువగా ఆ, ఉన్నట్టు కనిపిస్తుంది. కొద్దిగా ఉత్తర ఫల్గునిలో కూడా మీరు రాసుకోవచ్చు దీన్ని. చూడండి, ఇందులో నుంచి తత్వం ఎలా తీస్తారంటే రెండు విషయాలు ఉన్నాయి. లేయర్స్ లేయర్స్ లో వేసుకుంటూ వెళ్ళండి. రాహుకేతువులు అన్ని గ్రహాలు ఉన్నాయి కదా. రాహు చూడండి, మనం దేనికి చెప్తాం రాహుని ఇన్ఛార్జ్ గా? రాహుకి కుంభం స్వక్షేత్రం అనుకుంటాం. రాహు స్వక్షేత్రం కుంభం అయినప్పుడు సప్తమంలో ఉన్న సింహానికి కూడా ఏదో ఒకటి ఉండాలిగా. సప్తమంలో ఉన్న సింహంలో కేతువుని వేసుకుంటే కదా అవతల వైపు రాహు ఉంటాడు. కనుక ఆ కేతువు ఇక్కడ పనికొస్తాడు. చూడండి ఎలాగో కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు రాహుకేతువులు మనకి అమృతోత్పాదనం అయ్యి మోహిని అవతారం గురించి మాట్లాడుతున్నప్పుడు రాహుకేతువులలో యాక్చువల్గా ఒకడే వ్యక్తి. రాహుకేతువులు కలిపి ఉండేవాడు ఒక వ్యక్తిగా. అతను వచ్చి దేవతల పంక్తిలో కూర్చున్నాడు. మోహినికి ఆ విషయం తెలిసి విష్ణు రూపం తీసుకుని చక్రాన్ని విడిచిపెట్టి రెండు ముక్కలుగా కట్ చేశాడు కదా. రాహుకేతువులు నిలబడి ఉంటే కట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ మొక్కే మనిషి అనుకోండి, ఇది పేక అనుకోండి. ఈ పేక దగ్గర ఒకసారి చక్రం వేస్తే ఏంటవుతుంది? కర్రను కట్ అయిపోయి నెత్తురు బయటికి ఎగజిమ్ముతుంది కదా. ఆ నెత్తురే ఈ పువ్వులు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? పలాశ పుష్ప సంకాసం తారక గ్రహమస్తకం. అంటే మస్తకము అంటే బుర్ర, తారక గ్రహ మస్తకము అంటే పైన బుర్ర పైన ఏమున్నాయంటే తారకలు గ్రహాలు ఉన్నాయి అంటే ఏమీ లేదన్నమాట అర్థం. అది కదా, తారకలు గ్రహాలే మస్తకముగా కలిగిన వాడా అంటే పైన బుర్ర లేనివాడా అని చెప్పలేక ఇలా చెప్తున్నారు. ఏదో తప్పుగా అర్థం చేసుకుని నేను ఏదో కేతువుని తిడుతున్నాను అనుకోకండి. పైన మెడ ఉంది, మెడ దాకే ఉంది, ఆ పైన ఇంకేం లేదు, ఆకాశం ఉంది అని చెప్పడం అనమాట తారక గ్రహ మస్తకము అంటే. ఓకే, సరే, దీని మాట ఎలా ఉన్నా ఇప్పుడు తల లేనివాడు ఏం చేస్తాడు? నీకు తలకాయ ఉందా అని అడుగుతారు ఎవరైనా. తల లేనివాడు బుర్ర లేని పనులు చేస్తూ ఉంటాడు. అది చెప్పడానికి ఇలా అర్థం చేసుకోండి. కనుక సింహంలో ఉన్న గ్రహము తల లేని వాడికి కళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సో బాగాకి కళ్ళు లేవు. ఓకే, సింహంలో ఉన్న గ్రహము కేతువు, ఒకవేళ మీరు దాన్ని, ఎందుకంటే రాహుని మీరు అక్వేరియస్ లో వేసుకున్నారు కనుక పలాశంలో కూడా మీకు కేతువే కనిపిస్తాడు. యాక్చువల్గా రాహు కేతువులు కనిపిస్తున్నట్టు ఆ చక్రం వేసి కొట్టేసినట్టు దాంట్లో నుంచి రక్తం విరజిమ్ముతున్నట్టు కనబడుతుంది. దీన్ని మరో రెండు రకాలను కూడా తీసుకోవచ్చును. ఒకటి జమదగ్ని మహర్షి యొక్క భార్యని, అదే ఇప్పుడు మన పరశురాముడి యొక్క తల్లిని జమదగ్ని మహర్షి నువ్వు గొడవలు పెట్టి నరికే అంటాడు పరశురాముడిని. మీ తల్లిని నరికేస్తాడు. ఆవిడ నిలబడి ఉంటుంది, నరికేస్తాడు. నరికేగానే ఆవిడ దీంట్లో నుంచి కూడా మనకి నెత్తురు వస్తుంది. ఏ? అది కూడా మీకు ఆ ఆ ఘట్టాన్ని కూడా రాహుకేతువులకి కనెక్ట్ చేస్తారు. ఇంకోటి కూడా ఉంది, దీన్ని దశమహావిద్యలు అంటారు. మొత్తం అంతా అయిపోయాక లాస్ట్ లో నేర్చుకున్నాం ఇవి. జస్ట్ క్యూరియాసిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను జనాలకి. దశమహావిద్యల్లో ఈ చిన్న మస్తక అని ఉంటుంది ఒక ఆవిడ. ఆ చిన్న మస్తక ఏమిటి అంటే, మీరు చిన్నము అంటే పగిలిపోయినది లేకపోతే విడిపోయినది. చిన్నము మస్తక అంటే బుర్ర. సో బుర్ర కట్ చేయబడినది అన్నదే ఉంటుంది. ఎందుకంటే అందులో నుంచి కూడా చాలా ఉగ్రంగా ఉంటాయి ఈ రూపాలు, ఈ దశమహావిద్యలవి. ఆ తాంత్రిక విద్యలు అంటారు వీటిని. నిజానికి తంత్రానికే కాదు మామూలు వాటికి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి అన్ని ఉంటాయి. తెలుసుకోవడంలో ఏం తప్పు లేదు. తెలుసుకోవడంలో మనకి అర్థమవుతుంది అంటే ఆ తన యొక్క నెత్తురు తానే తాగుతున్నట్టుగా కట్ చేసిన బుర్ర ఒక చేతిలో ఉంటుంది. ఆ నెత్తురు పడి ఆ నెత్తురు మళ్ళీ ఆవిడ నోట్లోకే వెళ్తున్నట్టుగా మనకు ఉంటుంది చిన్న మస్తక బొమ్మ. మీకు గూగుల్లో సెర్చ్ కొట్టినా కూడా దొరుకుతాయి ఈ దశమహావిద్యలు. ఆ చిన్న మస్తక కూడా పనికొస్తుంది ఇక్కడ. అవి ఎలాగో మనం కొద్దిగా ముందుకు వెళ్ళాక లోపలికి వెళ్ళాక నేర్చుకుందాం. ఓకే, సో ఓవరాల్ గా మనం అర్థం చేసుకున్న విషయం ఏమిటి అంటే, బాధలో కళ్ళు లేవు, ఉమ్, గుడ్డితనం ఉండడము, పూర్వ ఫల్గుణిలో పూర్తిగా మెదడు లేదు. ఓకే,
సో బుర్రలేని పనులు చేసుకుంటున్నాడే అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే లౌకిక విషయాల మీద శక్తి లేకపోవడము. దుర్యోధనుడు ఏం చేశాడు? పూర్వ ఫల్గుణిలోని కాళ్ళ దగ్గర కాకుండా తల దగ్గర కూర్చున్నాడు పరమాత్మకి కదూ. వీడికి బోర్లేదు. ఎవడైనా కాళ్ళ దగ్గర కూర్చోవాలి. కృష్ణుడు పరమాత్మ అని ఎప్పటి నుంచో తెలుసు అందరికి, భీష్ముడు అంతటి వాళ్ళకి. దీని పురాణానికి మార్చి ఎందుకు చెప్తున్నానంటే తొందరగా మనం కట్ అవ్వగలం కాబట్టి. దుర్యోధనుడు ఏం చేశాడు? బుర్ర లేకుండా ఇటుపక్క వచ్చి కూర్చున్నాడు, తలకి వచ్చి. నిజానికి మనం ఎవరింటికి వెళ్ళినా కూడా తన వెనక్కి కూర్చుని, తలకి వెనక్కి కూర్చుంటే మనం ఎలా కనిపిస్తాం? మన చక్కని మనం పని మీద వచ్చాం కాబట్టి అతను ఎలా ఉంటే మనం లేవగానే అతను మనం చూడగలిగేటట్టు కూర్చుంటేనే త్వరగా పని అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం, ఎవరినో కలవాలని, సేల్స్ మేనేజర్ అనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్తారు, కూర్చుంటారు రిసెప్షన్ లోని. అతను తలుపు తీసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ మనం కనిపించాలని కోరుకుంటాం, అలాంటి చోట మనం కూర్చుంటాం. ఆహా, ఇక్కడి నుంచి తను బయటికి రావచ్చు కాబట్టి మనం ఇక్కడ కూర్చుంటే లోపల ఎవరెవరు వస్తున్నారు వెళ్తారన్నది తెలుస్తుంది అని ఈ సేల్స్ వాళ్ళు కూర్చుంటూ ఉంటారు. సో ఆ రకంగా అయినా ఆ తెలివైనా ఉండాలి. అలా కాకుండా దుర్యోధనుడు తప్పు జాగా కూర్చుంటాడు. ఏంటి మీరు పూర్వ ఫల్గునికి దుర్యోధనుడు అంటున్నారు ఏమిటో అనుకోకండి. రెండు చోట్ల అందరూ ఉంటారు. ఓకే, నడుస్తున్న కథ మహాభారతం కనుక. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఎక్కడ చూసుకున్నా సరే దీంట్లో అన్ని చోట్ల, ఓకే, ఈ 12 రాసుల్లోని కూడా మీకు భాగా గురించి ఇన్హెరిటెన్స్ గురించే ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఎక్కడైతే కుటుంబం అంటే రెండో ఇల్లు కలుస్తుందో, ఎనిమిదో ఇల్లు కలుస్తుందో, ఎందుకంటే 2, 8 యాక్సెస్ కుటుంబం ఉంటుంది. 2, 8 కదా, రెండో ఇంటి నుంచి ఏడో ఇల్లు, ఎనిమిదో ఇల్లు అయింది కనుక 2, 8 యాక్సెస్ అంతా ఉందండి. ఆ రెండు కలుస్తున్న చోట కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, వాటిని కూడా పూర్వాపలు పెద్ద ఏదో గొడవలు అంటే ఏదో కోర్టులు ఎక్కేసే అంత ఏం ఉండవు, కానీ చిన్న చిన్నది, చిన్న చిన్న వాటికి. ఎందుకంటే బుర్రలేదు దీంట్లో. కేతువులో మీకు పూర్వ ఫల్గునిలోనే అసలు మెదడు వాడడం లేదు మనిషి. పూర్తిగా గుడ్డివాడై ఉన్నాడు ఉత్తర ఫల్గునిలోని. సో గుడ్డి ప్రేమ కోసం కానీ, లాజిక్ లేని విషయాల కోసం కానీ కొట్లాడుతూ ఉంటాడు అవతల వారితో. ఇది మామూలుగా లౌకికంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి, అంటే మనకు ఉండదు అనుకోకండి. ప్రతి మనిషికి పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని ఎక్కడో దగ్గర ఉంటుంది కదా, లేకుండా అయితే ఎవరికి ఉండదు. మీరు ఎక్కడైతే ఈ బుర్ర వాడకుండా, లాజిక్ వాడకుండా ఉంటారు అన్నది మీకు సింహములోని, తర్వాత కన్యలోని ఉన్న ఫల్గుని నక్షత్రాలు చూపెడతాయి. తప్పించుకోవడానికి అవ్వదు. నేనేదో నాకు ఒక్కడికే బుర్ర ఉంది, మిగిలిన వాళ్ళకి బుర్ర లేదు అని అనుకోవడానికి లేదు. అందరికీ ఉంటాయి ఈ నక్షత్రాలు. అందులో నాకు గ్రహం లేకపోయినంత మాత్రం నక్షత్రం పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదో నా తులా లగ్నం ఉందనుకోండి, 11, 12 ఇంట్లో ఉన్నాయి. నాకు నాకు ఏమంటారు, ఏ విషయం గురించి సరిగ్గా తెలియదు. ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెట్టాలి అన్న దాని మీద ఒక లాజిక్ ఉండదు. దాని దాని మీద ఆధారపడి ఉండను నేను. నా ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే, మనకు ఒకవేళ కష్టం ఉంటే ఇంకొక చోట నుంచి డబ్బులు వస్తాయేమో అని ముందు ఈ ఖర్చుకి వస్తున్న దీనికి చూసుకోకుండా ఉండడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణకి. నేను అలాగే ఉన్నానన్న దాంట్లో చెప్పట్లేదు. తులా లగ్నం వేసుకుంటే 11, 12 ఇళ్ళు కనబడుతున్నాయి కనుక దాని మధ్యన సంయమనం లేకుండా ఉండడం. ఓకే, చతుర్థ పంచమాలు ఒక రకంగా అలాగే వేసుకోండి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇందులో పెద్ద ఏదో ఏమి రాకెట్ సైన్స్ లేదు. ఓకే, సో దీంట్లో సెకండ్ 8th హౌస్ కనెక్ట్ అవుతున్నప్పుడు, 4th హౌస్ కనెక్ట్ అవుతున్నప్పుడు తల్లి గురించి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళతోనే మళ్ళీ బాగా అనుబంధాన్ని పెంచుకొని ఉంటారు. 9వ ఇల్లు కనెక్ట్ అయింది అనుకోండి, తండ్రితో గొడవ పడుతూ ఉంటారు, మళ్ళీ బాగా అనుబంధం పెంచుకుంటూ ఉంటారు. ఫస్ట్ హౌస్ లోనే ఉందనుకోండి, అందరితోనే ఇది ఉంటుంది. భార్యతో, కొడుకుతో, కూతురితో, అందరితోనే చిన్న చిన్న గొడవలు, ఏదో పెద్ద ఏదో కొట్టేసుకునేంత గొడవలు ఏమి ఉండవు. చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటంటే 10 మందికి చెప్పుకునేంత పెద్దవి కావు, మరిచిపోదాం అని అనుకోవడానికి అంత చిన్నవి కావు, అలా ఉంటాయి. ఎందుకంటే లాజిక్ కుదరదు. ఏంటిది, మనం ఇది ఆలోచిస్తున్నాం, ఆ అవతల వాళ్ళు అది ఆలోచిస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది మనకి. మనం కనెక్ట్ అవ్వలేము దాంతో. ఇమోషనల్ కనెక్ట్ మిస్సింగ్. కారణం ఏంటంటే ఎమోషన్స్ తలలో నుంచి వస్తాయి. కళ్ళు ఉంటే కదా ఎమోషన్ ఉండడానికి, కన్నీరు రావడానికి. కన్నే లేదు, కన్నీరు ఎలా వస్తుంది? కనుక ఇమోషనల్ ఇష్యూస్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, నేను ఒక్కొక్క ఇది చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం రిపీటే ఉంది. ఐ థింక్ నేను ఇది సరిగ్గా రాసానని అనుకోవట్లేదు. ఓకే, కొద్ది కొద్దిగా రాశాను, కానీ ఈ ఈ పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి పూర్తిగా ఇందులో నుంచి ఇవే రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పడం కొంత ఆ, ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఉంది, చెప్తున్న రిజల్ట్స్ సరిపోతున్నాయి ఉత్తర ఫల్గుని, పూర్వ ఫల్గుని వాటికి అన్నది, మీ పేరు చెప్పక్కర్లేకుండా మీరు చెప్పచ్చు.
అసలు నేను చెప్పింది ఒక్కటి సరిపోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పచ్చు. ఓకే, నేను ఆస్తి అడిగేస్తానని భయంగా ఉంది బాగా, కాబట్టి అందరూ మాకు ఆస్తి వచ్చిందని అడుగుతారు భయం వల్లే ఉంది. సరే చెప్పక్కర్లేదు. ఓకే. ఆ, సార్ ఉమ్, చెప్పండి అమ్మా. అదే మీరు చెప్పినవి అన్ని అక్యురేట్ గా సరిపోయినాయండి. నేను ఒకళ్ళు చూసానండి, ఓకే. అబ్జర్వ్ చేస్తే సేమ్ అన్ని పాయింట్లు అలాగే మీరు చెప్పినట్టే ఉన్నాయండి. అచ్చా, ఏముంది ఏముంది ఉత్తర ఫల్గునిలో లగ్నం ఎక్కడుంది? వాళ్ళదండి అంటే ఉత్తరా ఫల్గునిలో చంద్రుడు ఉన్నాడండి వాళ్ళకి. ఓకే, లగ్నం ఎక్కడుంది? లగ్నం అండి తుల అండి. తులలో ఉంది. ఓకే. తులలో ఉందండి. అంటే డిగ్రీలు అడిగితే చెప్పలేను సార్ నేను. ఓకే. ఓకే. ఉత్తర ఫల్గుని ఒకటో పాదమా 2, 3, 4లో ఉందా? రెండో పాదంలో ఉందండి. ఓకే, అంటే 12వ ఇంట్లో ఉన్నాడు చంద్రుడు. అవునండి, అవునండి. ఓకే, చాలా లేట్ గా వచ్చింది ఆస్తి. అవునండి. కాదంటే కొంచెం కాదని చెప్పండి. రెస్పాన్సిబిలిటీస్ అవి కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆ, ఓకే. రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువే ఉన్నాయండి వాళ్ళకి. ఓకే. ఓకే. నేను చూసిన ఒక వాటిలో కూడా పల్గొనిలో 3వ పాదంలో ఉంది సార్. ఇవి సరిపోతుంది. అంటే ఉత్తమ మూన్ ఒకటే కాదు, టోటల్ ఓవరాల్ ఎక్కడ లగ్నం ఉంది? లగ్నం లియో సార్. ఓకే, మగ లగ్నం లియో. మగ 2వ పాదం. ఓకే, 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. ఓకే, అవును బాగా సార్. బాగా ముద్దు చేశారా లేదా? అవును, వాళ్ళ పేరెంట్స్ ని బాగా ముద్దు చేశారు. ఉమ్. ఎక్కువ కష్టపడడం, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పడడం అన్ని ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఓకే. ఓకే. సరే, ఒక అమ్మాయి మకర లగ్నం, ఉమ్. కన్యలో కుజరాహువులు, ఇద్దరు ఉత్తర పల్గుని నక్షత్రంలో ఉన్నారు. కుజరాహు ఇంకొకసారి చెప్పండి. మకర లగ్నము, కన్యలో కుజరాహులు ఇద్దరు కూడా ఉత్తర ఫల్గునిలో ఉన్నారు. ఉన్నారు. ఓకే. అంటే మదర్ మేషంలో ఏమైనా గ్రహం ఉందా? మేషంలో ఏం గ్రహం లేదు. ఓకే. వృశ్చికంలో ఏమైనా గ్రహం ఉందా? వృశ్చికంలో శుక్రుడు. ఓకే, సో ఇప్పుడు పంచమ రాజ్యాధిపతి కి డిస్పాజిటర్ అయ్యాడు కుజుడు కదా. ఓకే, ఏం చెప్తున్నారు చెప్పండి, ఏమొచ్చింది ఫలితము? అంటే రెస్పాన్సిబిలిటీ అన్నారు కదా సార్ మీరు. ఆ అమ్మాయికి చతుర్థాధిపతి అవుతాడు కదా కుజుడు. ఆ అమ్మాయి మదర్ ఒకటే కూతురు, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. మదర్ రిటైర్డ్ అయ్యారు జాబ్ చేసి. మదర్ రెస్పాన్సిబిలిటీ ఆ అమ్మాయిది ఎప్పుడు మొత్తం. ఓకే, ఓకే, ఒక్కతే అమ్మాయి అన్నారు. ఒకతే అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఆ అమ్మాయిదే. మ్యారేజ్ కూడా అవ్వట్లేదు, ఎందుకంటే మదర్ తనతోనే ఉంటుంది అంటే ఎవరు చేసుకోరు కదా, అట్లా అది అడ్డం పడుతుంది ఆమె. మ్యారేజ్ అవ్వకపోవడానికి ఉత్తర ఫల్గునికి ఏం సంబంధం లేదు. సంబంధం లేదు కొంచెము, అంటే రెస్పాన్సిబిలిటీ ఇంకా ఆ అమ్మాయే మొత్తం. ఎంతమంది చేసుకోవట్లేదు కానీ ఓకే, కొంత కొంత కోపం కనబడుతుందా? ఉత్తనే పిచ్చ కోపం ఉందా ఆ అమ్మాయికే? అవును సార్. గొడవ పడుతుంటుందా తల్లితోని లేదా? ఫుల్ కానీ గొడవ కలవడం రెండు. అదే, వదిలి వెళ్ళడం ఉండదు, కలుస్తూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద గొడవలు అవుతున్నట్టుగా కనిపిస్తాయి, కుజరాహులు కదా. అవును సార్, గొడవలు అవుతుంటాయి, మళ్ళీ కలుస్తుంటారు మామూలు. అవును. ఇన్హెరిటెన్స్ వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది, దండిగానే వచ్చింది. అదే సెకండ్ లార్డ్ ఫోర్త్ లార్డ్. సెకండ్ లార్డ్ రాహు అయ్యాడు, ఫోర్త్ లార్డ్ కుజుడు అయ్యాడు, 11వ ఇంటి అధిపతి
కూడా కుజుడు అయ్యాడు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం వచ్చినా కూడా తల్లిని చూసుకోవాలి కాబట్టి కొన్ని ఉద్యోగాలు వదిలేసి ఇది ఏదో తన పరిధిలో ఉన్నది మాత్రం చేస్తోంది. అలా సరిపోతుందా? అవును సార్, అవును అవును కరెక్ట్. అంటే కుజుడు భూమికారకుడు కదా సార్. ల్యాండ్ వాళ్ళది ఎవరో కబ్జా చేశారు సార్, 5 సెంట్స్. అది లాస్ కూడా అయింది అది కొంచెం. ఓకే. లాస్ కూడా కనిపిస్తుంది అన్నారు కదా సార్ మీరు, కొంచెం పోగొట్టుకోవడం. పోగొట్టుకోవచ్చు, మళ్ళా వస్తుంది అది. అవునా? మధ్య వయసులో పోగొట్టుకోవడం మళ్ళా వస్తుంది. అంటే అదే భూమి రాకపోవచ్చు, మరొకటి రావచ్చు. మళ్ళీ ఓకే. అంటే పోగొట్టుకోవడం అన్నది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అనుభవించలేని పరిస్థితుల్లో ఉత్తరా ఫల్గుని ఉండడం. అంటే పోగొట్టుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళు హస్తినాపురం ఎక్కడ పోగొట్టుకోవాలి, అక్కడే ఉంది హస్తినాపురం, అవును. ఎప్పటికీ వీళ్ళదే. కానీ వాళ్ళు వేరే దేశంలో ఉండవలసి వచ్చింది, అనుభవించే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా ఇది కనిపిస్తుంది ఉత్తరా ఫల్గునికి. అవును సార్. మీరు ల్యాండ్ ఏదో కబ్జా అయింది, అది పోయింది, కొంత లాస్ అయింది అని అంటున్నారు. దానికి ఉత్తరా ఫల్గునికి ఏం సంబంధం లేదు. అది ఏమైనా అష్టమం, రవి పొజిషన్ అలాంటివి ఏవో తేడా ఉన్నాయి. అందుకు మీకు ఆ ప్రాబ్లం. అది పూర్తిగా చూస్తే కానీ చెప్పలేము. ఓకే సార్. చెప్పండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. మా అమ్మాయి జాతకం, ఆమెది ఉత్తర 3వ పాదం సార్. తను షీఈ్ మ్యారీడ్. తనకు డాటర్ ఉంది సార్. అంటే షీఈ్ అట్ సిడ్నీలో ఉంటుంది. మా అల్లుడు గారు కూడా అక్కడే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అడమెంటల్ అప్రోచ్ అది కొంత ఉంటుంది అని చెప్పారు చూడండి, అది కొంచెం ఆ అప్రోచ్ అయితే ఉంది సార్. అంటే తనకు లగ్నం కన్యా లగ్నం, శని ధనస్సులో శని ఉన్నాడండి. రాహు కుంభంలో, కుజుడేమో అవన్నీ మీనంలో. అవన్నీ వద్దు ఇప్పుడు, ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. మీరు కన్యా లగ్నం చెప్పారు. చంద్రుడు ఇప్పుడు కన్యలో ఉన్నాడా, వ్యయంలో ఉన్నాడా? ఉత్తర ఫల్గుని 1వ పాదమా, 2, 3, 4? 3వ పాదం అండి, 3వ పాదం. లగ్నంలోనే చంద్రుడు ఉన్నాడు. ఓకే. అవును సార్, అవును. ఓకే. సో రెస్పాన్సిబిలిటీ సంగతి ఎలా ఉంది? పెద్దగా ఏం లేవు. షీఈస్ డూయింగ్ రెస్పాన్సిబుల్ డాటర్ ఇన్ లాగా తను టేకప్ చేసి, అవసరమైతే హస్బెండ్ ని కూడా తను గైడ్ చేస్తుంటుందండి. అతను అంటే బాగా, అతను ఏదైనా జాబ్ మారాల్సి వచ్చినప్పుడు తను గైడ్ చేయడము ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ అప్రోచ్ ఉంది సార్, రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. ఓకే. సో ఇప్పుడు కర్కాటకంలో కానీ మన వృషభంలో కానీ గ్రహాలు ఉన్నాయా? కర్కాటకంలో ఏం లేవు సార్. వృషభంలో గురు శుక్రులు ఉన్నారండి. ఓకే. సో చంద్రుడు హాఫ్ డిస్పోజిటర్. ఓకే, చంద్రుడు గురు శుక్రులకి హాఫ్ డిస్పోజిటర్. ఎందుకంటే చంద్రుడి యొక్క మూల త్రికోణము వృషభంలో ఉంటుంది కదా, కనుక హాఫ్ డిస్పోజిటర్ కింద తీసుకోండి. ఇప్పుడు శుక్ర గురువులకి డిస్పోజిటర్ అయి ఉన్నాడు చంద్రుడు. సో సప్తమ, భాగ్య, ద్వితీయ, చతుర్థ. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, లేకపోలేదు, కొద్దిగా ఉన్నాయి, కానీ పెద్దగా ఉన్నట్టుగా కనిపించదు మనకు. అవునండి. ఓకే, ఎందుకంటే పాదాలు వాటిలో కూడా కొంత తేడాలు ఉంటాయి. అది ఇంకా నేర్పించలేదు. కాకపోతే కొంత ఇది ఉండొచ్చు, కొంత అడమెంట్ క్యారెక్టర్ ఉంటే ఉండవచ్చు. అదేనా మీరు చెప్తున్నారు? అవును సార్, అవును సార్, ఉంది సార్. అది అప్రోచ్, అప్రోచ్ ఉంది సార్. సార్ నమస్తే సార్. చార్ట్ లో ఒక్కరు అవనివ్వండి. శివరావు గారు చెప్పండి. అదే నేను ఇవాళ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూస్తున్నాను, అనుకోకుండా అది ఉత్తర పలుకులోనే పడుతుంది డిస్పోజిటర్. ఒక డేటా షేర్ చేశాను కదండి, ఆ మ్యారేజ్ అవ్వాలి. అది మేబీ కెన్ యూ డిస్కస్ దట్? చేద్దాం. ఒక మీ దగ్గరికి వస్తున్నాం. ఇంకెవరికైనా క్వశ్చన్స్ దీని మీద ఉంటే లాస్ట్ లో వచ్చేద్దాం. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మా అమ్మాయి 14 years అండి, మీన లగ్నం. ఉత్తర ఫల్గునికి సంబంధించిన క్వశ్చన్ ఏనా ఇది? అవునండి, అవును. ఓకే.
సో తనకి సూర్యుడు అంటే అమ్మాయి పుట్టింది సెప్టెంబర్ 16 అండి. సో సూర్యుడు అప్పుడే ఉత్తర 2వ పాదంలోకి వెళ్ళాడు 0 డిగ్రీలు ఒక 24 నిమిషాలు. సో ఓకే సూర్యుడు ఏడో గదికి వచ్చాడు అనమాట. ఓకే ఓకే సింహంలో ఏమున్నాయి గ్రహాలు? సింహంలో మెర్క్యూరీ అండి. మెర్క్యూరీ మగలో ఉందన్నమాట సింహంలో. ఓకే గురువు గారు మేనంలోనే ఉన్నారు. శని భగవానుడు హస్త. సో సూర్యుడు వెళ్తున్నాడు, శని భగవానుడి దగ్గరికి వెళ్తున్నాడు సూర్యుడు. ఓకే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా బాగా? అంటే 14 ఇయర్స్ అండి. షీ ఈజ్ స్టిల్ స్టడీయింగ్. మామూలుగా ఇప్పుడు పిల్లలు కనిపించారు వాళ్ళని తల్లిలాగా చూడడం, వాళ్ళకి ఇప్పుడు ఏదో తనకంటే చిన్నవాళ్ళు కనిపించారు వాళ్ళ బాధ్యత తీసుకోవడం అలాంటివి ఉన్నాయా? రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉందా? అడమెంట్ బిహేవియర్ ఉందా? లేదు, రెస్పాన్సిబుల్. ఇన్ఫాక్ట్ ఆ రెస్పాన్సిబుల్ బిహేవియర్ చదువులో ఉంది, ఇంట్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. అదే ఉత్తరాఖండ్ అదే ఇస్తుంది. రెండోది ఏమి ఇస్తుంది అంటే కానీ మ్యారేజ్ టైం కి గట్రా చూపించుకోండి. 7th హౌస్ లో సన్ సాటర్న్ రెండు ఒకటే, ఏదో ఒకటి ఉంటే పర్వాలేదు, రెండు ఇప్పుడు అక్కడే ఉన్నాయి. మెర్క్యూరీని డిస్పోజిట్ చేస్తున్నాడు. 7th లార్డ్ 6th, 6th లార్డ్ 7th లో. ఓకే ఇది మంచి యోగం కాదు. మీరు పరిహారాలు అవి చేయించిన తర్వాత పెళ్లి చేయండి. ఓకే ఎంత లోపల అడ్వాన్స్ అయిపోయినా ఇంకోటి అయిపోయినా సరే ఇవి చేయించండి. దీనివల్ల నష్టమేం లేదు. అట్లాగే ఓకే బానే ఉంది. దానివల్ల మీకు ఇప్పుడు ఈ ఉత్తర ఫల్గుని వల్ల మీ అమ్మాయికి ఉత్తర ఫల్గుని ఉంది కాబట్టి మీరు బాగా డబ్బు సంపాదించగలరు. ఇది అడ్వాంటేజ్. పిల్లలకి ఉత్తర ఫల్గుని మంచి గ్రహాలు ఉంటే ఇప్పుడు తండ్రి చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు అన్న అర్థంలో తీసుకోవచ్చు. ఓకే ఇంకో మాట ఏమైనా చెప్పమంటారా? చెప్పండి. ఇంక దీనికి యాడెడ్ అన్నట్టుగా కుజ శుక్రులు అష్టమంలో స్వాతి నక్షత్రంలో ఉన్నారు. సో అంత చిన్న పిల్లలు జనరల్ గా నేను ఎంటర్టైన్ చేయను చూడమనడానికి. చూడకపోవడానికి దాని మీద ఎక్కువ ముందుకెళ్ళకపోవడానికి కారణం అదే. అట్లీస్ట్ 18-20 ఇయర్స్ ఉంటే కానీ చూడొద్దు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రిడిక్షన్ ఇస్తాము అంతా చూడకుండా ఇవ్వడానికి అవ్వదు. ఓకే ఒక్కటి కనిపిస్తున్నది ఏంటి అంటే 7th హౌస్ కాంబినేషన్స్ అంత బాగాలేవు. మనం నవాంశ చెక్ చేయలేదు కానీ కూడా నాకేం కనిపిస్తుంది అంటే ఒకసారి చూసి టోటల్, ఎందుకంటే పూర్వ ఫల్గునిలో ఉన్నట్టున్నాడు మెర్క్యూరీ. అవునా? మగలో ఉన్నాడు. ఏదైనా సరే అంత కంఫర్టబుల్ గా లేదు. పెళ్లి చేసేటప్పుడు మాత్రం సరైన పరిహారాలు అవి చేయండి. అంతకంటే ఇప్పుడు ఆ విశ్లేషణలు మిగిలిన అనవసరం. ఇది బానే ఉందా? మీకంతా బానే ఉందా? ఉత్తర ఫల్గుని అమ్మాయి పుట్టిన తర్వాత కలిసి రావడము, ముందుకెళ్ళడము ఉందా జీవితంలో? అది సరిపోతుందా? చెప్పాలంటే నేను స్లో అయ్యాను సార్. ఓకే వేరే ఏవో కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే ఎనీవే నేను జనరల్ గా 14 ఇయర్స్ అమ్మాయి ఎక్కువ విశ్లేషణ నాకు అంతగా నచ్చదు కనుక ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే ఇంకెవరున్నారు? ఫీడ్బ్యాక్ ఉందా ఇంకెవరికైనా? చెప్పండి. ఉత్తర పాదంలో ఒకటో పాదంలో ఉంది సార్. ధనస్సు లగ్నం ఒక అమ్మాయిది. ధనస్సు. ఓకే ధనస్సు లగ్నము ఉత్తర ఫల్గునిలోని లియో లేకపోతే లియో సార్. సన్ ఉన్నారు ఒకటో పాదం. మెర్క్యూరీ జూపిటర్ కూడా ఉన్నారు. ఓకే ఏమొచ్చింది రిజల్ట్? తీసుకోవాలంటే అదే ఆ అమ్మాయిని జాగ్రత్త చాలా కేరింగ్ గానే పెంచారు. గురుశనులు కూడా రవితో పాటు కలిసి ఉత్తర ఫల్గునిలో సింహంలో ఉన్నారు, అంతేనా? లేదు సార్, ఓన్లీ సన్ అవుట్ ఉత్తర పాదంలో సింహంలో జూపిటర్ మెర్క్యూరీ ఉన్నారు సార్. ఓకే సో అంటే ఒకటే మఖలో ఉన్నారు లేకపోతే పూర్వ ఫల్గునిలో ఉన్నారు?
గురువు మెర్క్యూరీ మగలో ఉన్నారు సార్, జూపిటర్ కూడా మగలో ఉన్నారు సార్. ఓకే. అంటే దాని ప్లానెట్స్ నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే గురు బుధులు ఎంత దూరంలో ఉన్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు? సన్ 28 degrees సార్, జూపిటర్ 6 degrees, మెర్క్యూరీ 13 degrees సార్. ఓకే, కొంతలో కొంతనే. ఓకే, ఎందుకంటే గురు బుధులు అంత దగ్గర కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు. జనరల్ గా ఏంటంటే వార్ మేకింగ్ కదా, బుధవారం తర్వాత గురువారం వస్తుంది. సో గ్రహ యుద్ధంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి బుధ గురువులు. జనరల్ గా అంత మంచి కాంబినేషన్ గా చెప్పరు బుధ గురువులు. ఓకే, కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు. ఓకే, ఏం కనిపిస్తుంది రిజల్ట్? యాక్చువల్ గాని అంటే బాగా కేర్ గా పెంచొచ్చింది. మ్యారేజ్ ఒకటి బాగా డిలే అయింది సార్. ఎందుకు డిలే అయింది? అంటే సంబంధాలు రాలేదు అలా అనుకుంటున్నాను. అదే ఆస్ట్రాలజికల్ గా ఎందుకు డిలే అయింది అది అడుగుతున్నాను. నేర్చుకున్నారు కదా ఇన్స్టెప్. కిందటి వారం నేర్చుకున్నారా పూర్వ ఫల్గునిలో టైమింగ్ ప్రాబ్లం. సార్ పూర్వం టైమింగ్ ప్రాబ్లం లేట్ అవుతుంది. ఇప్పుడు 7th లార్డ్ ఎవరు? మెర్క్యూరీ. ఎక్కడ ఉన్నాడు పూర్వ ఫల్గుని? ఓకే, ఇంకా మెర్క్యూరీ మగలో ఉన్నారు సార్. ఓకే, పక్కనే ఉన్న ఇంకోటి ఏదైనా ఓకే ఏమంటారు 9th హౌస్ కస్ప్ పూర్వ ఫల్గునిలో ఉంది కదా. సార్ సార్ 9th హౌస్ కనెక్షన్స్ పూర్వ ఫల్గుని వస్తే ఏమవుతుంది? పెళ్లి లేట్ అవుతుంది. ఇప్పుడు అన్ని లేట్ అవుతాయి. ఇప్పుడు 9th హౌస్ అన్ని లేట్, పెళ్లి లేటు, పిల్లలు లేటు, ఉద్యోగం లేటు, అన్ని లేట్. పిల్లలు కూడా లేట్ అవుతారు. మరి పెళ్లి లేకపోతే పిల్లలు ఎలా లేటు? మరి లేటే కదా. ఏమైనా ఉందా ఫీడ్బ్యాక్? నేనేం ఆపేస్తున్నానా? అలా ఏం లేదు కదా, ఏదైనా చెప్దాం అనుకున్నా ఆపేసాను. లేదు సార్, ఉన్నాయి అన్ని కనెక్ట్ అవుతున్నాయి సార్ మీరు చెప్పింది. ఓకే, సో మఖ వల్ల కొంత ఇప్పుడు లగ్నలోడు మఖలో ఉన్నాడు కదా. సార్ లగ్నలోడు మఖలో ఉన్నాడు, సప్తమాధిపతి మఖలో ఉన్నాడు, డిస్పోజిటర్ అట్లా ఉన్నారు కాదు, రవి పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గునిలో ఉన్నాడు కదా. ఉత్తరంగా ఉన్నారు సార్. సో డిస్పోజిటర్ ఉత్తరం ఉన్నాడు. సో డెఫినెట్ గా ఇన్హెరిటెన్స్ లాగా వచ్చింది, అటువైపు నుంచి వచ్చింది, అటువైపు నుంచి కూడా ఆస్తి పర్లే. అది సరిపోతుందా? సార్ ఇన్హెరిటెన్స్ అటువైపు నుంచి నాకు తెలియదు సార్. వీళ్ళు ఆస్తి పర్లేనా? ఆ కుక్క ఎందుకే బాబు, ఊరికే కుక్కను అక్కడ కట్టేచ్చుగా. వీళ్ళు ఆస్తి పర్లేనా? వీళ్ళ పెద్దగా ఆస్తి కాదు సార్. ఇప్పుడు అదే అంటే ముందు బాగానే ఉంది కానీ తర్వాత పాడైపోయారు సార్. ఓకే, మళ్ళా సంపాదిస్తారులే, పెద్ద విషయం ఇంకా. మళ్ళా సంపాదిస్తారు వీళ్ళు, చూస్తూ ఉండదు. ఓకే.